VCTV4 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషకి పునాదులు వేసిన గిడుగు రామూర్తి పంతులు గారు, ఆయన గ్రాంధిక భాష నుంచి తెలుగు భాష కోసం ఉద్యమాన్ని నిర్వహించి భాష కోసం ఎంతో ఆ ప్రయాసలతో అష్ట కష్టాలు కూడా భరించి భాష కోసం అభివృద్ధి దాని జీవితాన్నే అంకితం చేసిన గిడుగు రామూర్తి పంతులు గారంటే తెలియని వాళ్ళు ఉండరు తెలుగు ప్రజలకి. అలాంటి గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనవరాలు అయిన కాంతి కృష్ణ గారు మన VCT4 ఛానల్కి వచ్చారు. మనందరి అదృష్టం. పంతులు గారి గురించి ఆయన ఏ విధంగా ఉద్యమాన్ని నడిపారు, ఏ విధంగా మనకు భాష కోసం కష్టపడ్డారు, ఆయన ప్రయత్నాలు అన్నీ మనం కాంతికృష్ణ గారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం. కాంతికృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి ఓంకార్ రాజు గారు. VCTV4 ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. చెప్పండి. ఈరోజు మేము అందరూ తెలుగు ప్రజలందరూ తెలుగు భాష కోసం ఎందుకంటే మన తెలుగు భాషలో ఇంగ్లీష్ లేకుండా తెలుగు మాట్లాడడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. అవునండి. కాబట్టి అలాంటి తెలుగు భాష అంతరించిపోకుండా ఎన్నో ప్రయత్నాలు ఎంతోమందో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన తరతరాలకి మన భాష తెలుగు భాషని, తీయనైన తెలుగు భాషని అందించాలనే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరు గిడుగు రామూర్తి ముని మనవరాలుగా మీరు మా స్టూడియోకి రావడం రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు హ్యాపీ చాలా అని ఫీల్ అవుతున్నాం అనేది ఈ రెండు పదాలు ఇంగ్లీష్ పదాలు. అవును. చక్కగా సంతోషంగా, హ్యాపీ ప్లేస్లో సంతోషం. కానీ ఈ సంతోషం అనే మాట వాడకుండా హ్యాపీ అని ఫీల్ అవుతున్నాం అంటే ఇలాంటి పదాలు మనం నిత్య జీవితంలో ఇంగ్లీష్ పదాలు తెలుగులో చొచ్చుకుపోయినాయి. అవునండి. ఇలా పదాలు 1, 2, 3 ఒకసారి కంటిన్యూగా మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను కంటిన్యూగా అని మాట్లాడుతున్నాను అంటే అక్కడ కూడా మళ్ళీ ఇంగ్లీషు చచ్చుకుపోయింది, వచ్చేస్తుంది. ఇలా మన భాష రాను ఈ ఆంగ్లంలోనే ఇతర భాషల్లోని కలిసిపోయి ఇలా ఉర్దూలో కానీ కలిసిపోయి తెలుగు భాష అంతరించిపోద్దామనే భయం కూడా ఉంది. అవునండి. సో కానీ మీలాంటి వాళ్ళు ఈ భాష కోసం వారి యొక్క వారసత్వంగా మీ అంత కృషిగా మీరు కూడా చేస్తున్నట్టు సమాజంలో తెలుస్తుంది. చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మన తెలుగు ప్రజలకి గిడుగు రామూర్తి పంతులు గారు మొట్టమొదటి ఆయన ఎప్పుడు ఏ సంవత్సరంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏంటి, ఆయన ఏ విధంగా భాషని ముందుకు తీసుకొని వచ్చారు, దాని గురించి పాటుపడిన విధానం, ఇవన్నీ మీరు తెలియజేస్తే ప్రేక్షకులు తెలుగు వాళ్ళందరూ చాలా సంతోషపడతారండి. సో ఇలా తెలుగు గురించి ఎంతో బాధపడుతూ భాష ఎక్కడ అంతరించిపోతుందో అని ఎన్టీ రామారావు గారు కూడా సచివాలయంలో కూడా ఆయన ఈ ప్రతి పదాన్ని ఇంగ్లీష్లో ఉన్నవన్నీ నిన్నే ఎంకే రాము గారిని ఇంటర్వ్యూ ఇక్కడ చేయడం జరిగింది. ఆయన ABCD బ్లాక్స్ అని ఉండేవంట సచివాలయంలో. అక్కడ ABCD రామారావు గారు ఒకటి ఆలోచించారంట. ఈ ABCDని ఇంగ్లీష్ పదాలుగా ఇంగ్లీష్లో లెటర్స్ కాకుండా వీటిని తెలుగులో మంచి చక్కటి తెలుగులో ఈ యొక్క కార్యాలయాల్ని పేరు పెట్టడానికి కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి ఈ తెలుగులో ఎలా రాయాలి ఏంటి అని చెప్తే కొంతమంది సలహా ఇవ్వడంతో వాటిని ఆచరించి వెంటనే తెలుగులోకి ఆ ABCD బ్లాక్స్ని తెలుగులోకి మార్పించడం జరిగింది. ఇలా చాలామంది తెలుగు భాష గురించి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో రామూర్తి గారు అసలు ఎక్కడ పుట్టారండి? రామూర్తి గారు శ్రీకాకుళం జిల్లాలో, అంటే అటు సైడ్ ఆంధ్ర సైడు పర్వతాలపేట అని చెప్పి శ్రీకాకుళానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపేటలో జన్మించారు. 1863లో వీర్రాజు వెంకాయమ్మలు తల్లిదండ్రులు. ఆయన చిన్నతనంలోనే తెలుగు భాషని
అంటే చక్కగా, అంటే అప్పుడు గ్రాంధిక భాష ఉండేది, తెలుగు భాష గురించి ఆయన పోరాటం చిన్నతనంలో కూడా అక్షరాలు నేర్చుకోవడం కానీ, ఆ పదాలు కానీ, తెలుగు భాషలో ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడు మనం పెద్ద బాల శిక్ష, మనకి ఇప్పుడు వాళ్ళకి అసలు పెద్ద బాల శిక్ష ఉందో అని అది కూడా ఏం తెలియదు. పెద్ద బాల శిక్ష నేర్చుకుంటే మా అమ్మమ్మ మామ వాళ్ళు నేర్పారు, దీనికి పెద్ద బాల శిక్ష నేర్పిస్తే తెలుగు గురించి ఎంత, అందులో అన్ని పద్యాలు అసలు మొత్తం మన జీవిత లక్ష్యాలన్నీ అందులో ఉండేవి. అంటే మన నడవడిక ప్రవర్తన ఎలా ఉండాలో కూడా పెద్ద బాల శిక్ష నేర్పించేది. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారు చిన్నతనంలోంచే తెలుగు భాష గురించి బాగా పట్టు సాధించాలని చెప్పేసి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆంగ్లం కూడా నేర్చుకున్నారు ఆయన అవసరానికి. అలాగే చిన్నతనం నుండి తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు కూడా ఆయనకి మీద పడ్డాయి. అప్పుడేముంది, అప్పుడు పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నా కూడా ఈ ఉద్యమం చేయడానికి ఆయనకి చాలా కష్టమైపోయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది కదా, మనకి ఆ ప్రభుత్వాలు ఉండేవి. అప్పుడు ఈడ్స్ దొరవారు అక్కడ గిరిజనులు ఆయన నేర్చుకున్న తిరుగుతూ నేర్చుకుంటూ తెలుగు నేర్చుకున్న టైంలో అక్కడ ఈ సవరలు గిరిజనులు చాలా అష్టకష్టాలు పడుతూ ఎన్నో తిండికి లేక చాలా బాధలు ఎదుర్కొనే పరిస్థితిలో ఈ దొరవారి ద్వారా కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు వీళ్ళంతా సమకాలికులు అనమాట. అప్పుడు వీళ్ళు ఒక భాషా ఉద్యమం చేపట్టి ఈ సవర భాషకి ఫస్ట్ ఆంగ్లంలో లిపి, అంటే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కానీ అసలు దానికి లిపి లేదు. ఆ సవర భాషకి లిపి కనిపెట్టి ఆంగ్లంలోనే, మళ్ళీ సవర నుంచి మళ్ళీ ఆంగ్లంలో దానికి నిఘంటువులు కూడా ఆయన రాశారు తెలుగు భాషకి. అంటే మేము బ్రాహ్మణ కులంలో పుట్టారు ఆయన. కొన్ని నియమనిష్టలు మడి ఆచారాలు అన్నీ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఏంటంటే ఇంకా ఛాందస భావాలు ఉండేవి కదా. ఇప్పుడంటే ఇప్పుడు మనం అందరం కాస్త మోడర్న్గా అయిపోయి ఆధునికత మనకి బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఆ ఛాందస భావాలు ఉన్న టైంలో ఆయన భార్య కానీ అక్కడ పిల్లలు ఆ నేపథ్యంలో ఆ ఛాందస భావాలు ఉన్న టైంలో ఆ కాలంలో ఇంట్లో ఇక మధ్య మాంసాలు కానీ వాళ్ళు అక్కడ ఆ సవరలు ఆ గిరిజనులు అన్నీ చేసుకునేవాళ్ళు. భార్య చేత కూడా వండించి ఆవిడ విసుక్కునేవాళ్ళట, ఏంటి మన మడి ఆచారం ఇలాంటి ఇంట్లో పుట్టి మనం ఇలాంటివన్నీ చేయిస్తున్నారంటే కూడా ఆవిడని కూడా పక్కకి నెట్టేసేసి ఆయన కూడా స్వయంగా వండి వాళ్ళకి అన్నీ తినిపించి ఈ సవరలకి ఆ భాష దీనికోసమని ఆయనే పాఠశాలలు స్థాపించి, అంటే ఉచితంగా, అంటే అక్కడ ఎవరికి ఏ ప్రభుత్వాలు అప్పుడు మనకేం సహకరించలేదు. ఆయనకున్న కొద్దిపాటి ఆస్తులు, ఎందుకంటే డబ్బుకు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళట. అలాంటి నేపథ్యంలో కూడా ఆ సవరలకి మాత్రం ఆ గిరిజనులకి అలాగే సాంఘికంగా వాళ్ళు అంటే దురాచారాలు మాపడం, అక్కడ ఏదైనా ఛాందస భావాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఈయన ఆధునికంగా ఉండే ఆ టైంలోనే 1863 అంటే ఒక 15-20 ఏళ్ళు, ఆ 83 ఆ టైంకి మన కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా ఆ చిన్నతనంలోనే ఇంటర్మీడియట్ దీంట్లోనే, అంటే అప్పుడు 12వ క్లాసు అలా అనేవాళ్ళు కదా, పియూసీలు అట్లా ఉండేవి కదా అప్పుడు. ఆ కాలంలోనే కూడా చాలామందిని ఉద్యమానికి ఆ ఉన్న కొద్దిపాటి ధనంతో చాలా చాలా పెద్ద ఉద్యమాలు చేసి తర్వాత వీళ్ళందరూ ఆ గ్రాంధిక భాషని అలా వచ్చితిరి పోయితిరి చేసితిరి నెట్టితిరి. అప్పుడు కంపు అంటే ఇప్పుడు మనకి చాలా చెడ్డవాసనని, అప్పుడు కంపు అంటే నెయ్యి చాలా మంచి కంపు కొడుతుంది అంటే చాలా మంచి మధురం మంచిగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడేమో మనం కంపు అనే దానికి అర్థం మారిపోయింది. అట్లాగా ఆయన తెలుగు భాష ఉద్యమం చేసి మన వాడుక భాషకి, అంటే తల్లిలాగా అందమైనది, అంటే తల్లి అందంగా లేకపోయినా కూడా తల్లి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. మన తల్లిని మనం చాలా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. అలాగే తెలుగు భాషని ఆ తేనెలకు తెలుగు భాషని ఆ తీయదనంగా, అంటే మనం ఇప్పుడు ఇంత ఈ కవిత్వాలు రాయనివ్వండి, వచన కవిత్వాలు చేయనివ్వండి, ఇప్పుడు ఆధునిక కవిత్వాలు ఎన్నో గేయాలు రాయడండి, పాటలు ఇప్పుడు ఎంత మంచి మంచి పాటలు వచ్చాయి ఆ తెలుగు పాటలు. అంటే గజల్స్ అవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఆ హిందీ దీంట్లో వేరే దేశాల వాళ్ళు అవన్నీ. తెలుగులో ఎంతమంది మన కవులు అందరూ సినిమాలకు కానీ దేనికి కానీ ఇప్పుడు ఇది నేను కూడా ముత్యాల గొడుగు మన గిడుగు అని చెప్పేసి ఈ గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ స్థాపించిన తర్వాత 6 ఏళ్ల క్రితం, మొన్న 2 ఏళ్ల క్రితం ఇవి చాలామంది కవితలు గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి
చాలా చాలా కవితలు వచ్చాయి. ఇంకా రెండో పుస్తకం కూడా మనం ప్రచురించడానికి జనవరి 22కి సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ కరోనా దీంట్లో లాస్ట్ ఇయర్ మేము కిందటి సంవత్సరం చేయలేకపోయాము. అంటే ఆయన కార్యక్రమాలు చేసాం, సాహితీ కార్యక్రమాలు, ఆ పుస్తకము ప్రచురించలేకపోయాము. ప్రచురిద్దామండి, దాన్ని మీరు పూర్తి చేయండి. సత్య సంగీత ఇంటర్నేషనల్ కల్చరల్ బ్యానర్ కూడా ఉంది మాకు. ఆ దాంట్లో మీ గిడుగు రామూర్తి గారి రెండో ప్రచురణని మనం ఆవిష్కరిస్తాం. తప్పకుండా అండి, సంతోషం చాలా. అయితే ఎన్ని కోకొల్లలుగా వచ్చాయి అంటే కొన్ని 1000 కవితల కింద వచ్చాయి. ఒక పుస్తకంలోనే 250 కవితలు మనం ప్రచురించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉద్దండం చంద్రశేఖర్ గారని అనంతపురం, ఆయన వాళ్ళ ప్రెస్లో ప్రింటింగ్ చేయించడం జరిగింది. ఆయన దగ్గర మొత్తం ఈ కవితలన్నీ చూడటం జరిగింది. ఆయన కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. అలాగే మన కళారత్న బిక్కి కృష్ణ గారి ద్వారా ఈ సంస్థ నేను గిడుగు రామూర్తి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. నాకు కూడా అందరిలానే తెలుగు భాష మీద చిన్నప్పటి నుంచి ఇష్టము. చందమామ, బొమ్మరిల్లు దీంట్లో వాళ్ళు ఏదైనా కవితలు రాయమన్నా కూడా, బాల సాహిత్యం రాయమన్నా కూడా దాంట్లో అప్పుడు అంటే అవన్నీ స్వీకరించి పెట్టుకోలేదు. అప్పుడు రోజుల్లో అలాంటివి ఏం లేదు కాబట్టి ఖమ్మంలో మా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖమ్మం జిల్లా నేపథ్యంగా జరిగింది. అప్పుడు ఆ బొమ్మరిల్లు వాటిల్లో నేను అన్ని రాయడం జరిగింది. తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాగా దాంట్లో కూడా చిన్న చిన్న కవితలు రాయడం. దీంట్లో కూడా తెలుగు భాష గురించి ఈ ముత్యాల గొడుగు మన గిడుగు దీంట్లో కూడా తెలుగు భాష గురించి ఒక గేయ కవిత కూడా రాశాను. అలాగే గిడుగు రామూర్తి పంతులు గారు ఎంత ఆయన మొట్టమొదటిగా పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో దగ్గర పర్వతాలపేట. ఆగస్టు 29 ఆయన ఎక్కడ చదువుకున్నారు? అక్కడేనండి, అక్కడే చదువుకున్నారు. అక్కడే ఆయన ఉద్యోగం చేశారు, ఒక ఉపాధ్యాయునిగా చేసి. తర్వాత ఆయన 40లో చనిపోయారు, జనవరి 22ని చనిపోయారు, 1940. అయితే 1936లో ప్రతిభ అని ఒక పత్రికని, ఎంతమంది అంటే గిడుగు రామూర్తి పంతులు గారికి 4 కొడుకులు, 4 కొడుకులకి మళ్ళీ 4 కొడుకులు అలాగా పుట్టారు. ఒక కొడుకు 4వ కూతురి కూతురు అనమాట నేను. గిడుగు వెంకటేశ్వర్లు గారు సీతామహాలక్ష్మి దంపతులకి పుట్టాను నేను. నా తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు. ఒక తమ్ముడు లేడు, 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. మా తాతగారి పేరు గిడుగు సూర్యనారాయణ గారు, మా తాతగారి పేరే ఆయన పెట్టారు. ఇంకో తాతగారి పేరు, అమ్మమ్మ తాతగారి పేరు గిడుగు వెంకట సుబ్బారావు అని చెప్పి పెట్టారు. మా అమ్మమ్మ గారి పేరు గిడుగు లక్ష్మీకాంతమ్మ అని పెట్టారు. మా వారు వెంకట రమణకృష్ణ, అందుకని నేను కాంతికృష్ణగా వ్యవహరింపబడుతున్నాను. అందరూ ఈయన ఫ్రెండ్స్ అందరూ కూడా కాంతికృష్ణ అని చెప్పి పిలుస్తారు. అదే ఇప్పుడు నాకు సాహిత్యపరంగా కూడా కాంతికృష్ణ అయిపోయాను నేను. కాంతి అని పిలుస్తారు. మా మేనత్త ఆచంట రత్నావతి అని చెప్పి ఇప్పుడు లేరు, 90 ఏళ్ల వయసులో చనిపోయారు లాస్ట్ 2 years బ్యాక్. ఆవిడ నాకు ఆ పేరు పెట్టారు కాంతి అని చెప్పి. ఎప్పుడు ప్రపంచానికి వెలుగులాగా ఉండాలని చెప్పేసి ఆ పేరు చిన్నప్పుడే నాకు పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పెరిగాను. అందుకని మా నాన్నగారు ఖమ్మంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు అప్పుడు. అంటే ఇప్పుడు రామూర్తి గారు ఉద్యోగరీత్యా అక్కడే ఎంతవరకు ఉన్నారండి? శ్రీకాకుళం జిల్లాలో 36 వరకు అక్కడే చేశారు. ఈ తెలుగు భాషోద్యమానికి ఆయన కృషి చేసిన దీనికి అప్పుడు ఆయనకి ఆ ఉద్యమానికి సక్సెస్ అయ్యారు, అంటే విజయవంతం అయ్యారు. అప్పుడు 1916లోనే, ఇప్పుడు నాకు ఇయర్స్ తేదీలు గుర్తులేవు, అప్పుడు ఈ వ్యాస రచనలకి తెలుగులో స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ దానికి వాళ్ళు ఇది ఇచ్చారట, పర్మిషన్ ఇచ్చారట వాళ్ళకి. తెలుగులో వ్యాసాలు అలా రాయడానికి వాళ్ళకి ప్రభుత్వం ఒప్పుకుంది. 1916 అనుకుంటా, 11, 12. ఈయనకి రాహు బహదూర్ అని చెప్పి బిరుదు, కైజర్ హిందూ అని ఒక బిరుదు, రావు సాహెబ్, అలా చాలా. మరి ఈయన ఈ భాష కోసం తెలుగు గురించి ప్రయత్నంలో చేస్తున్నప్పుడు ఆయనకి ఆటంకాలు ఏమైనా
చాలా అండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళకి ఇప్పుడు నేను కూడా మీ ఇక్కడి కాలం మనిషినే కాబట్టి ఆ పేర్లు అవన్నీ నాకు పూర్తిగా పట్టుబడలేదు. చాలా భయంకరంగా గ్రాంధిక భాష, సంస్కృతం అప్పుడు బాగా ఉండేది. ఈ గ్రాంధికంగా ఉన్న దాంట్లో చాలా ఆయనకి ఎన్నో ఆటంకాలు కల్పించారట. అసలు చాలా ఇంకా అసలు ఎలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు వచ్చాయి. అంటే డబ్బులు లేకపోవడం, ఈ పత్రిక పూర్తిగా నడపలేకపోవడం, ఎదురు బాగా ఇచ్చేశారనమాట. అలాంటిది వాళ్ళు కూడా సహకరించి విజయవంతం చేశారు. అయితే ఆయన ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోంచి ఇది చేయడం విడగొట్టకుండా మన దీంట్లో కలపాలని చెప్పేసి ఆ ఉద్యమం చేసినప్పుడు పర్లాకిమిడి దీంట్లో ఈ పర్వతాలపేటలో అక్కడ మొత్తము నువ్వులు నీళ్లు లిటరల్గా అంటే నువ్వులు నీళ్ళు పట్టుకుని వదిలేసేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసారు. ఇంకా రాజమండ్రి వచ్చేసారు. అప్పుడు ఇంకా చనిపోయే టైంలో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ల క్రితం వరకు ఇంకా అక్కడి నుంచి రాజమండ్రి నుంచే ఆ ఉద్యమం కొనసాగించడం అన్నీ చేశారు. విజయవంతం జరిగింది తెలుగు భాషకి. అయితే ఇప్పుడు తెలుగు భాషలో భాగంగా గిరిజనులకి మాట్లాడే భాషను కూడా సవర భాషని దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నించారా? ప్రయత్నించడం ఏంటి, ప్రయత్నించి సక్సెస్ విజయవంతం అయ్యారు. ఎందుకంటే దాంట్లో నిఘంటువులు కూడా ఉన్నాయి సవర భాషకి. వాళ్ళు పాడుకునే పల్లె పదాలు అవన్నీ కూడా సవర భాషలో వాళ్ళదంతా ప్రేమతత్వం అనమాట. ఆ సవరులకి గిరిజనులకి వాళ్ళు పొలం పనులు అన్నీ చేసుకుంటూ వాళ్ళ వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ ఆ పల్లె పదాలు పాడటంలో నిజమైన ప్రేమతత్వం. అంటే ఇప్పుడున్న ఇది కాకుండా అంటే ఇప్పుడు అవసరాల కోసం మనిషి ప్రేమించే పరిస్థితి వచ్చింది. అప్పుడు స్వచ్ఛంగా అంటే వాళ్ళ హృదయాంతరాల్లోంచి ఒక ప్రేమతత్వం, ఆ పాటలు అవి ఇప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తాయి మనకి. అంటే ఇంత ప్రేమతత్వం వాళ్ళకు ఉందా అసలు ఆ సవరలకి ఆ గిరిజనులకి అలా ఉందా అని. ఇప్పుడు ఎంకి పాటలు పల్లె పదాలు ఎంత బాగుంటాయి, అందంగా ఉంటాయి. వాటికి ఇప్పుడు లిపి తాతగారు కనిపెట్టి ముత్తాతగారు ఆంగ్లంలో ఇచ్చేసారు. ఇప్పుడు ఆ సవర భాషకి తెలుగు దీంట్లో కూడా ఆ పాటలు అవన్నీ సరే. గిడుగు సీతాపతి గారు ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు, ఆయన ఈ ఉద్యమానికి మా పెత్తాతగారు ఆయన కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ కొంచెం మొదట్లో అల్లరిచిల్లరగా కొంచెం అంటే బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పుకుంటారు. కానీ అసలు అది చాలా మన భారతదేశంలో శ్రీలంక మ్యాప్ అంతా కూడా కాదు. చాలా బాధ్యతగా ఆయన గిడుగు సీతాపతి గారు ఇద్దరే అని చెప్పేసి, గిడుగు రామకృష్ణ గారు అని చెప్పేసి గిడుగు మాకు అన్నయ్య అవుతారు, ఆయన మాకు మామయ్య కూడా అవుతారు. ఆర్టీసీ డీమ్ చేశారు. ఆయన ఈ పుస్తకాన్ని రాశారు ఇద్దరే అని చెప్పి. స్టూడియోకి నేను తీసుకురాలేకపోయాను, మీరు ఆహ్వానించినప్పుడు వచ్చేసాను నేను. అది ఆ పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయండి, ఈ నిఘంటువులు ఉన్నాయి. ఎవరైనా మనకి అడిగితే కూడా మనం చదవాలని ఇంట్రెస్ట్ కానీ దీని మీద ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే కనుక భాషోద్యమానికి అంటే ఈ భాష నిలబెట్టడానికి అంటే భాష మీరన్నట్టుగా భాష ఎక్కడికి వెళ్ళలేదండి. తెలుగు భాష ఎక్కడ చనిపోలేదు, ఏం లేదు. చాలామంది అలా అంటున్నారు. కానీ మనం అన్ని ఇప్పుడు ఇలా మొత్తంగా మన అవసరాలకి ఆంగ్లంలో మాట్లాడుకున్నప్పటికీ ఇప్పుడు అందరికీ అవసరము బాగా డబ్బు అవసరం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనందరం కూడా చాలా కష్టాలు పడి పెరిగాం, పల్లెటూర్లలో పెరిగాం. వాళ్ళు మన నాన్నగారులు తాతగారులు కొంచెం చదువుకోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావడం వల్ల మనం కొంచెంగా మంచిగా మనం ఉనికి గుర్తింపబడింది. అలాగే మనకి ఉన్నత చదువులు చదివించారు. ఆస్తులు నా ఉద్దేశం ప్రకారం పిల్లలకి తెలుగు భాష అనేది కాకుండా జీవనోపాధిగా ఆంగ్లం ఉపయోగపడుతుంది. ఆంగ్లం ఉపయోగపడుతుంది, పడాలి. ఎందుకంటే మాతృభాష ఇప్పుడు కర్ణాటక ఇది ఉంటుంది, కన్నడ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, ఒక ముస్లిం భాష ఉంటుంది. ఏ భాషనైనా తల్లి భాషని గౌరవిస్తే మన ఆ తల్లి భాషలో మనకి ఇప్పుడు తెలుగు భాష కాబట్టి ఆ తెలుగులో మనం చాలా వెంటనే అర్థం చేసుకోగలుగుతాం. నేను కూడా తాతగారి లాగానే ఎంఏ ఇంగ్లీష్ చేశాను. నాకు చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయిపోయింది. ఆయన స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా చేశారు. కావాలనుకుని నన్ను ఇష్టపడి ఎదురు కట్నం ఇచ్చి కూడా చేసుకున్నారు. మచిలీపట్నం వచ్చేసిన తర్వాత నా చదువులన్నీ
ఎంఏ ఇంగ్లీష్ కానీ బీఈడి కానీ పీజీలు కానీ నేను చేయడం జరిగింది. ఇవన్నీ మనకు అవసరాలకి జ్ఞానం సంపాదించడానికి. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే పిల్లలకి మనం ఏమి వాళ్ళకి ఏం చదువులు చెప్పగలుగుతాం, వాళ్ళని విజ్ఞానవంతులుగా ఎలా తీర్చిదిద్దగలుగుతాము. అందుకని ఏంటంటే నేను ప్రైవేట్గానే అన్నీ చదివాను. నా భర్త ప్రోత్సాహంతోనే నాకు ప్రతి పరీక్షకి, ఆయన మామూలు బీఎస్సీ డిగ్రీ చేశారు, బ్యాంకులో ఉద్యోగం చేశారు, నాకు పెన్ను కొనిచ్చి నాకంతా చిన్నపిల్లల్ని ఆయనే చూసుకుని నన్ను అక్కడ దింపేవాళ్ళు ఎగ్జామినేషన్ హాల్కి. అలా నేను అన్నీ అంచెలంచెలుగా పాస్ అవుతూ వచ్చాను అనమాట విజయవంతంగా. అంటే ఒక తెలుగు భాషకి అభివృద్ధి పాటుపడిన ముని మనవరాలుగా ఇంకా రామూర్తి గారి గురించి ఆసక్తికరమైన విషయాలు మన తెలుగు ప్రజలకి, తెలుగు భాష అభిమానులకి ఇంకా ఏమి తెలియజేయగలుగుతారు? ఆయన సంఘజీవండి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ అని చెప్తారు మా పెద్దవాళ్ళందరూ, మా మేనత్త వీళ్ళందరూ చూసిన వాళ్ళు. ఆవిడ కూడా 12 ఏళ్ళ వయసు మా మేనత్తకి నాకు పేరు పెట్టారని చెప్పాను కదా. అయితే ఆయన దేనికైనా కానీ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఆయన చెప్పాల్సిన అవసరం ఆ రోజుల్లో కూడా ఉండేది కాదు. ఏదైనా కనుక అన్యాయాన్ని సహించకుండా వెంటనే ఉద్యమించేవాళ్ళట. అసలు అక్కడ ఏంటి పరిస్థితులు, తర్వాత నాకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎందుకంటే కుటుంబ పోషణ కూడా ఆయన మీదే ఉండేది కదా. అలాంటిది కూడా ఆలోచించకుండా ముందు వెంటనే పరిగెత్తేసేసి ఆ పని కంప్లీట్ చేసి పూర్తిగా విజయవంతం చేసి, అంటే మామూలుగా తెలుగు భాష ఒకటే కాదు, ఆ తెలుగు భాషను కాపాడటానికి పరిశ్రమించారు. ఇంకా ఉద్యమే, ఇంకా మామూలు ఆ ఉద్యమాలంటే ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం కోసమని ఎంతమంది ఉన్నారు, అలాగే ఈయన వెనకాల చాలా తక్కువ మంది ఉండేవాళ్ళట. అలాగా నెమ్మదిగా దాని ఆ మధురిమ తెలిసిన వాళ్ళు, తెలుగు భాష ఎంత బాగుంది ఈ భాషలో మనం మాట్లాడితే. మనం రామూర్తి పంతులు గారి గురించి, గిడుగు రామూర్తి పంతులు గారి గురించి పుస్తకాల్లో ఆయన గురించి కూడా ఉంది. అయినా సరే స్వయంగా ఆ కుటుంబంలో పుట్టిన ముని మనవరాలుగా ఆమె నోటంటే కొన్ని వింటే మనకు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈరోజు కొన్ని విషయాలు మనకి తెలియనివి కూడా, పుస్తక రచనలో లేనివి కూడా ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని మనం అడగడం జరుగుతుంది, ఆమె చెప్పడం జరుగుతుంది. అలా ఎందుకంటే భాష కోసం ప్రయత్నించిన వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నవారు గిడుగు రామూర్తి పంతులు గారు. చివరగా అది సాధించారు కూడా. సో ఆయన యొక్క నడవడి, ఆయన ఏ విధంగా జీవించారు ఏంటనే స్వయంగా ఆమె మాటల్లోనే ఈరోజు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలా ఏంటంటే ఇప్పుడు రామూర్తి పంతులు గారి గురించి పుస్తకాలు ఉన్నాయి, ఆయన గురించి ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు ఏంటని తెలుసుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులుగా మీరు చెబుతూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీరు కూడా మర్చిపోయిన మీ యొక్క ఫ్యామిలీలో మర్చిపోయిన, కుటుంబంలో మర్చిపోయిన సంఘటనలన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అదే గిడుగు వాళ్ళది ఏంటంటే ఆయన మీకు ఏ విధంగా స్ఫూర్తిగా ఉన్నారండి? అదే ఇప్పుడు ఆయన గురించి మా మేనత్తలు వీళ్ళందరూ వాళ్ళు కూడా చిన్నపిల్లలే. అమ్మ ఆయన 39లో అమ్మ పుట్టారు, ఆ 40లో ఆయన చనిపోయారు. అంటే అమ్మ చంటి పిల్ల కదా. అయినా సరే అమ్మకి ఒక రకమైన ఆయన మీద చాలా అభిమానం అనమాట. నాన్నగారు అమ్మ కూడా చిన్నప్పుడు ముత్తాత గారి దగ్గర, ఆయన మా నాన్నగారు చిన్నప్పుడు భీముడిలాగా కొంచెం ఒక భాగం ఎక్కువ తినేవాళ్ళట. అంటే ఆయన నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, ఏదైనా వాళ్ళకి కొంచెం అక్కడ అప్పుడు రాబడి తక్కువ, అందరూ పిల్లలందరికీ పెట్టాలి కాబట్టి, మనవడు కదా నాన్నగారు, చాలా మంది మనవలు ఉన్నారు కదా, మరి ఒక్కళ్ళకి నలుగురు అలా అన్నట్టుగా చాలా మంది, మేమందరం కూడా అలాగే పెరిగాం. అప్పుడు మా నాన్నగారికి ఒక పండు కానీ ఇదేని కానీ, ఒక తొనలు కానీ ఏదైనా ఒక ఐటమ్ ఉంటే తినడానికి ఇదింది, ఆయనకు ఒక భాగం సపరేట్గా పెట్టి ఒక భీముడు లాగా ఇచ్చేసేసి, ఎరా ఇట్రా మంచి ఇదనమాట. ఆయన నాన్నగారికి ఒక భాగం తీసి పెట్టడం జరిగేదిట. చూసారా, కొన్ని విషయాలు మనకి ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు, ఇలా సరదాగా కొన్ని విషయాలు ఆయన గురించి
ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి. బుడిపిగా అని పిలిచేవాళ్ళట మా నాన్నగారిని. ఆ పేరు నాకు ఇది లేదు కానీ తెలియదు. ఆ నాన్నగారు అనేవాడు, ఒరే బుడిపిగా ఇట్రా. దీంట్లో ఇంకో కొత్త విషయం కూడా మనం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో తాతగారి పేరే కొంతమందికి తెలియదు. అవును, తాతగారినే ఆయన గురించి, ఆయన నడవడి గురించి చెప్పాలంటే కష్టం. కానీ ఇక్కడ తాత ముత్తాత వారి గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారంటే ఇలా ఉండాలి కుటుంబం యొక్క ఆచార వ్యవహారాల్లోని. తాతలు ముత్తాతల గురించి కూడా వాళ్ళని తెలుసుకొని వాళ్ళ గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మన అందరికీ, మన పిల్లలకి, వాళ్ళందరికీ కుటుంబంలో ఎవరెవరు పెద్దలు, వాళ్ళు ఏం చేశారు ఏంటని తెలుసుకోవడానికి ఈ చక్కటి ఈ ఇంటర్వ్యూ కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే మీకు ఇంకా గుర్తుండిపోయే విషయాలు, కొన్ని విషయాలు ఎలా అంటే క్రమశిక్షణ అనేది, అంటే చాలా కుటుంబాల్లో, పాత కుటుంబాల్లో క్రమశిక్షణ. అంటే రామూర్తి పంతులు గారి గురించి అయిపోయిన తర్వాత మళ్ళీ మీ విషయంలోకి వద్దామండి. తప్పకుండా అండి. ఇంకా రామూర్తి పంతులు గారు ఈ భాషని ప్రయుక్త రాష్ట్రంగా ప్రకటించినప్పుడు, తెలుగు భాషకి ఒక ప్రత్యేకత కల్పించినప్పుడు, విన్న తర్వాత చనిపోయారు పాపం ఆయన. విన్న తర్వాత ఆవిడ విన్న వరకు ఉన్నారు. విజయవంతం అయిన తర్వాతే నాది భాషోద్యమం ఫలించింది అని విజయవంతం అయిన తర్వాతే ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత దాన్ని కాపాడటానికి గిడుగు సీతాపతి గారు కృషి చేశారు. అలాగే గిడుగు సీతాపతి గారి కుమారుడు రామ్మూర్తి, ఆయన పేరు కూడా. మేము పెద్దనాన్నగారు మా పెద్ద తాతగారి కొడుకు కాబట్టి పెద్దనాన్నగారు అవుతారు. ఆయన కూడా అలాగే గిడుగు రాజేశ్వరరావు గారు, ఇంకో మనవడు, మా నాన్నగారి లాగే ఇంకో మనవడు. ఇప్పుడు స్నేహలత మురళి అని చెప్పేసి ఇలాగే స్టూడియో అది మ్యూజిక్ డైరెక్షన్ చేస్తోంది, జానపదాలన్నీ పాడుతుంది. వాళ్ళ తండ్రి గారు అనమాట. లలిత గారు అని చెప్పేసి మా పిన్ని, ఆవిడ కూడా సంగీతం విద్వాంసురాలు. అలాగే ఆయన రాజేశ్వరరావు గారు పిల్లలకి సంబంధించినవి ఆయన కూడా చాలా రాశారు. మొన్న వచ్చిన ఆయన కూడా కాలం చేశారు. అలాగే గిడుగు వారి దీనికి గిడుగు రామకృష్ణ గారు, రాజేశ్వరరావు గారు, గిడుగు సీతాపతి గారు కృషి చేసిన వాళ్ళలో ఉన్నారు. మా తాతగారు స్వయంగా గిడుగు సూర్యనారాయణ గారు కూడా ఆంగ్ల భాషను చేసి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంకా ఉపాధ్యాయుల కిందే ఎక్కువ ఇచ్చేసి తెలుగు భాషకి వీళ్ళందరూ కృషి చేసి, మాకు చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు గిడుగు కృష్ణారావు గారు, అలాగే గిడుగు అనంతరామూర్తి పంతులు గారు, మా పెద్దనాన్నగారు, మాకు భోజన సమయంలో ఆ శ్లోకం, భోజనానికి ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందహి చ పార్వతి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాహ శివభక్తాక్ష స్వదేశో భువనత్రయం. ఇది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందహి చ పార్వతి. అంటే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించేటట్టుగా అన్నపూర్ణాదేవిని, అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడూ పూర్ణంతోనే, పూర్ణం అంటే మొత్తం బింబం అన్నమాట, అంతా మంచిగా ఉండాలని చెప్పి. అంటే అన్నం తినేటప్పుడు మనకి మొత్తం ఏదైనా కానీ మనం తినడానికి ఎంత కష్టపడే వాళ్ళైనా తినడానికే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలి అంటే తినడానికి కదా మనం. ఆ పద్యాలు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, అమ్మ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర శివుడు లాగా తండ్రి, బాంధవాహ శివభక్తాక్ష అంటే బంధువులు స్నేహితులు అందరూ కూడా శివుడి భక్తులు. అలాగా స్వదేశో భువనత్రయం అంటే మన స్వదేశీ, మనకంతా అమ్మవారి ఆలయం భువనత్రయం. అంటే ఇప్పుడు శ్రీనిలయం ఇట్లాంటి శ్రీమాత్రే నమః అనుకున్న అమ్మవారి అన్నీ చదువుతున్నాం కదా ఇప్పుడు. అలాగా మనకి ఆ పద్యం ఇప్పటికీ మేమందరం, మా గిడుగు వాళ్ళందరూ కూడా, గిడుగు వాళ్ళందరూ ఆ వసుదైక కుటుంబం, మేమందరం కలిసి 14 మంది పిల్లలు, ఆ 4 జంటలు 8 మంది, ఒక 25 మంది మన ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి పెరిగాం. అందుకని ఇప్పటికీ కూడా ఎవరు అన్నదమ్ములు కజిన్స్ అలా ఏం ఉండదు, అన్నదమ్ములు పిల్లలమా అలా ఏం తెలియదు మాకు. ఇక 14 మంది పిల్లలు, ఒకటే కుటుంబం, 9 మంది అన్నదమ్ములు, ఆడపిల్లల 4 అలా అనమాట. 14 మంది చెప్పడానికి ఇలా చెప్తాను కానీ నేను, అలాంటి భేదం అనేది లేదు. మేము 4 ఆడపిల్లలు, 2 అక్క చెల్లెళ్ళు ఢిల్లీలో ఉంటారు. తను కూడా ఈ మానసిక వికలాంగుల స్కూల్కి ప్రిన్సిపాల్గా చేసింది మా చెల్లెలు. అందరం ఒక సంవత్సరంలో 4 పుట్టాం. అలాగా
ఇంకో చెల్లెలు, ఇక్కడ మేము ఉంటాం అనమాట. ఈ అన్నదమ్ములు అందరూ మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి, అంటే ఏ చిన్న కార్యక్రమం అయినా సరే తరచుగా కలుస్తుంటాం. ఏదో ఒక సందర్భం అని చెప్పేసి అందరం పిలుచుకుంటూ ఉంటాము. ఇక రావే మా ఇంటికి అని చెప్పి ఇంకా ఆ టైప్ లో ఇంకా ఉమ్మడి కుటుంబాలు పోయినా సరే ఉమ్మడి కుటుంబాలు మర్చిపోకుండా ఆ విధంగా అసలు నాకు చెప్తుంటేనే చాలా, అంటే మా అన్నదమ్ముల్ని అందరిని తెలుసుకుంటే చాలా అందరి మాకు, అంటే ఇప్పటి వరకు కొట్టడం తిట్టడం మమ్మల్ని కసరటం అలాగా ఇప్పటి వరకు మా కుటుంబాల్లో లేవండి. మంచిగా మాట్లాడుకుంటాం. ఎవరి గురించి కూడా అక్కర్లేని సందర్భాలు, అక్కర్లేని సంభాషణలు ఉండవు. మేము నవ్వుకోవడం, మేము కలుసుకోవడం, దుఃఖాన్ని అయినా సరే. అంటే ఈ మధ్య మా ఇంట్లో చాలా మంది, మా మరదలు చనిపోయారు క్యాన్సర్ తోటి, మా తమ్ముడు నా ఏజ్, అలాగ మా అన్నయ్య ఒకతను చనిపోయారు, అలా ఇంకో అన్నయ్య చనిపోయారు. ఇట్లా అప్పుడు కూడా మేము ఆ దుఃఖాన్ని కూడా అందరం కలిస్తే ఆ భరించే తత్వం మాకు గిడుగు వాళ్ళకి ఉందని చెప్పి నేను గర్వంగా అందరూ సమానంగా పంచుకుంటారు. అది మాత్రం ఉంది గిడుగు వాళ్ళకి. ఇక లైట్ లేలో అన్నట్టుగా ఇప్పుడు ఈ తెలంగాణ భాష దీనికి అలా అన్నమాట. అంటే ఏదైనా ఉంటేలేండి భాష, అటు ఈ తెలంగాణ తెలుగులో అయినా ఈ ఆంధ్ర అయినా ఏదైనా సరే తెలుగు భాషే మన అందరిది. చక్కటి ఈ తెలుగు భాషని మనం పూర్వీకులకి అందించాలి. ఇది సో పూర్వీకులు కాదండి, ఇంకా ఇప్పుడున్న పూర్వీకుల యొక్క దాన్ని ముందు తరాలకి అందించాలి. ఇప్పుడు మనకి అంటే దాంట్లో భాగంగా ఇప్పుడు వారి యొక్క మునిమనవరాలుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? తెలుగు భాషకి మీకేమైనా ఆ ప్రయత్నంలో ఏమైనా ఉన్నారా? ఉన్నానండి, తప్పకుండా ఉన్నారు. ఓకే, చెప్పాను కదా ఇందాక, కళారత్న బిక్కి కృష్ణ గారు దీన్ని నా చేత చేశారు. ఎలాంటి నేపథ్యంలో ప్రారంభించానంటే, నా భర్త గారు, నేను బాబు, ఆయన బాంబే రైల్లో ప్రయాణిస్తుంటే రిటర్న్లో షోలాపూర్ స్టేషన్లో ఆయన నా ఒళ్ళోనే చనిపోయారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆ దుఃఖాన్ని ఎదుర్కొని హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన్ని తీసుకుని మా వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళందరూ ఉన్నారని ఒక ధైర్యం. అంటే కుటుంబ బాధ్యతలు పెద్ద పిల్లలు అయిపోయినా కానీ ఒక జోడెద్దుల్లో ఒక ఎద్దు మనకి ఇదైపోయినప్పుడు ఒంటెద్దు జీవితానికి వాళ్ళకి పిల్లల్ని కూడా ఇప్పుడు మేము ఎలా పెరిగామో సంతోషంగా వాళ్ళను కూడా ముందుకి నడిపించాలనే ఉద్దేశంతో ఆ దుఃఖాన్ని దిగమింగి చిన్నప్పుడు ఈ భాష ఇవన్నీ రాసిన ఇవన్నీ నేపథ్యం నెమ్మదిగా అనుకోకుండా బిక్కి కృష్ణ గారి పరిచయం, నన్ను ఇందులో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. వెంటనే ఒక 6 నెలలు తిరగకుండానే అప్పటి నుంచి నేను భాషా సేవ అంటే తెలుగుని అభిమానించే వాళ్ళకి, తెలుగుని పరిరక్షించే వాళ్ళకి, వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, వాళ్ళకి ప్రోత్సహించి అవార్డులు కానీ, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి సంబంధించినవి ఏమైనా వాళ్ళు అడిగితే ఇవ్వడం కానీ 6 సంవత్సరాలుగా ఆయన ఆధ్వర్యంలో చేస్తూ వచ్చాను. నా పిల్లలు దానికి పూర్తిగా నాకు సహకరిస్తున్నారు. చాలామంది నా మిత్రులు కూడా, అంటే ఆర్థిక సహాయం అందరూ చేయలేకపోవచ్చు, నాకు ప్రోత్సాహం ఇచ్చి ఆ కార్యక్రమ నిర్వహణలో చాలామంది నాకు సహకరించే వాళ్ళల్లో చేబ్రోలు శశిబాల గారు, అక్క అక్క అంటూ నాకు అది, అలా కస్తూరి అలివేణి గారు, సాహిత్య, మాకంతా సాహిత్య పరిచయాలు, కుటుంబ పరిచయాలు లాగా. అంటే అందరం గిడుగు వాళ్ళ తెలుగు భాషని ఇంకా గిడుగువారి భాషగా, గిడుగువారి కుటుంబంగా అయిపోయింది. ఎందుకంటే భాషోద్యమం శశిబాల గారు కూడా చక్కటి తెలుగు మీద మంచి రచనలు, నాకంటే కూడా ఎక్కువ, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెలుగు భాషని తను ఇచ్చే, ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం, నా వ్యవహారాలు దీంట్లో నేను అంత కృషి చేయలేకపోయానేమో అని అనిపిస్తుంది. అయితే ఆ అభిమానం ఉంటుంది కదా, ఎందుకంటే మేము కూడా పర్వాలేదండి, కృషి చేసినా చేయకపోయినా. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్ అయితే కొడుకు యాక్టరే కావాలని ఏం లేదు, ఆయనకి ఏది ఇష్టం అవుతే దాంట్లో వెళ్తున్నారు. కానీ మీరు ఎంతో అంతో భాష మీద అభిమానంతో మీ ముత్తాత గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కొంత ముందుకు అవుతే వెళ్తున్నారు మీరు, వదిలిపెట్టకుండా. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నాన్నగారు, అమ్మ కూడా సంగీతం టీచర్, వీణ, ఒకరు సంగీత విద్వాంసరాలు, రేడియో ఆర్టిస్ట్ అమ్మ కూడా. వీళ్ళిద్దరు కూడా మమ్మల్ని చాలా, నా తమ్ముళ్ళని కానీ నన్ను కానీ మంచిగా ఒక క్రమశిక్షణతో
అంటే మాకు మడి ఆచారాలు కాబట్టి అప్పుడు కూడా ఇప్పుడు ఇంకా చాలా రకాలుగా అక్కర్లేని ఖర్చులు అవన్నీ చేస్తున్నారు. అది కూడా వాళ్ళకున్న సంపాదనలోనే చాలా జాగ్రత్తగా సంతోషంగా మాకు ఇప్పుడు నా జీవితానికి నాకేమనిపిస్తుంది, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, నేను చాలా ఎప్పుడు ఎలా అయిపోయినా కూడా చాలా సంతోషంగా, అలాంటి సంతోషం మాకు నా తల్లిదండ్రులు ఇచ్చారు, మా గిడుగు వాళ్ళు ఇచ్చారనే చెప్పాలి. మా అన్నదమ్ములు అంటే గిడుగు వాళ్ళ పిల్లలందరూ కూడా మా అన్నదమ్ములు వాళ్ళ కూడా ఇట్లానే ఈ సంతోష నేపథ్యంలోనే పెరిగాం. జాయింట్ కుటుంబాల్లో పెరిగినా కూడా కుటుంబ వ్యవస్థలో అప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు పెద్దవాళ్ళందరూ. అప్పుడు మాకేంటి స్కూల్కి వెళ్ళడానికి 2 జతలు, ఇంకో జత ఏదైనా జనవరి 26 ఆగస్టు 15 ఇట్లా ఏమైనా కార్యక్రమాలు ఉంటే నవంబర్ 14 చిల్డ్రన్స్ దీనికి అలాంటి ఒకటి పెట్టుకునేవాళ్ళు. రోజు మేము ఆ స్కూల్ బట్టలు ఒక స్టాండ్ బయట ఉండేది, అక్కడ ఆరేసుకుని మళ్ళీ పొద్దునకి అలా ఇచ్చేసుకోవడం. మా మామ అక్కడ కూర్చునేది, మా నాయనమ్మ గిడుగు రంగనాయకమ్మ గారు ఆవిడ పేరు. చాలా మడి ఆచారాలు, మా అమ్మకు కూడా మడి ఆచారాలు. ఇది మడి ఆచారాలు అంటే ఇప్పుడు శుభ్రం అని చెప్పాలి, శుచి శుభ్రం లేండి. అప్పుడు అక్కడ ఇబ్బంది మాకు ఇంట్లోకి కాళ్ళు కడుక్కుని ఇది చేయకుండా వెనక నుంచి వెళ్ళాలి అనమాట. అప్పుడు స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకున్న తర్వాతే ఏదైనా ఇచ్చేసుకోవడం. అమ్మ కూడా స్కూల్కి వెళ్ళిపోయేది. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా ఈ పెరటి అనేవారు కదా, ఈ ఇంటి వెనకాల వెళ్ళి అది కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడం, అది తప్పేం లేదులేండి. ఇప్పుడు బయట వెళ్ళి వచ్చిన తర్వాత బాక్టీరియా ఎక్కడైనా ఉన్నా అది పోవడానికి శానిటైజర్స్ అవి వాడుతున్నారు. అప్పుడు ఇంట్లో అడుగు పెట్టకుండా బయటే కడుక్కొని వెళ్తుండేవారు. మీ దీని ద్వారా మీ సహకారంతో నేను చిన్న మాటలు చెప్పాలనుకుంటా. ఎందుకంటే అప్పుడు మడి ఆచారాలు అని ఎవరైతే ఛాందస భావాలు బ్రాహ్మణులకి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అన్నవాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ కానీ అందరూ కూడా మనం అందరం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మన వైద్యులు సైతం చెప్పింది శుచి శుభ్రత పాటించండి, బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోండి, అలాంటివన్నీ చెప్పడం వల్ల పాత ఛాందస భావాలన్నీ కూడా ఇప్పుడు అందరూ ప్రతి కుటుంబంలోనూ ఏ కులం మతం వాళ్ళైనా సరే పాటించాల్సిన పరిస్థితి వస్తుంది, పాటిస్తున్నారు. అప్పుడు ఏదైతే ఈ ఛాందస భావాలు అక్కర్లేని మడి ఆచారాన్ని కొట్టిపారేసిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఇంట్లో పిల్లలకి చెప్పడం జరుగుతోంది. ఈ శానిటైజర్స్ వాడడం అనేది తప్పనిసరి, కాకపోతే సబ్బు వాడటం, 1కి 4 సార్లు చేతులు కడుక్కోవడం, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం, ఇలాంటివన్నీ రాగానే కాళ్ళు కడుక్కోవడాలు, బట్టలు మార్చుకోవడాలు, ఇలాంటివన్నీ ఇక సైన్స్ పరంగా కానీ శాస్త్రపరంగా కానీ శుభ్రత శుచి పాటించడం కోసమే. అవన్నీ మాకు అంతకుముందే మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నేర్పడం వల్ల మాకు ఈ కరోనా పరిస్థితి మాకు అంత విషమ పరీక్షగా ఏమనిపించలే. మామూలుగా మన దైనందిన జీవితంలో ఇది కూడా ఒక భాగంలాగా మాకు ఉంది కాబట్టి మేము కరోనాని చాలా హాయిగా ఫేస్ చేయగలిగాము, దాన్ని తరిమి కొట్టగలిగాము కూడా. చిన్నప్పుడు మా అమ్మగారు మాకు స్కూల్లో ఆవిడ ఉద్యోగం చేసిన దీంట్లో మాకు పని పాటలు కూడా, అంటే ఆ కుక్కర్ పెట్టడం, వంట చేయడం, ఏ రోజు ఏ కూర తినాలి, ఏ పచ్చడి తినాలి, అంటే ఇప్పుడు పొద్దున్నే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ, చింతకాయ, గోంగూర, ఇవన్నీ పొద్దున్న అన్నంలో. నెయ్యి ఇప్పుడు చాలామంది వాడట్లేదండి, ఒళ్ళు వచ్చేస్తుందని. నెయ్యి వల్ల ఒళ్ళేవి రాదు. అది వాళ్ళు మంచి నెయ్యి ఇంట్లో కాచి పాలు అంటే ఎవరికి ఇప్పుడు పని వల్ల శ్రద్ధ లేదు. అంటే మజ్జిగ చిలకడం, చిలికిన మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం. ఆయుర్వేదం కూడా అదే చెప్తోంది. వద్దిపత్తి పద్మాకర్ గారు మనకి వేప పసుపు, మంచి పసుపు, ప్రణవాపీఠాధిపతి అయిన అప్పుడు చెప్పారు ఆయన మనకి ఈ కరోనా టైంలో. ఏం చెప్పారు? పసుపు వేప, దాన్ని ఆ పసుపు నీళ్ళల్లో వేప ఆకులు వేసి మరిగించి ఆ కషాయం 2 చెంచాలు తాగండి. గుమ్మం ముందు, ఇప్పుడు పెరళ్ళు లేవు కదండి మన అపార్ట్మెంట్లో, అన్ని బండరాళ్ళు, ఇంకా అక్కడే పోసేవాళ్ళం అనమాట. అంటే అప్పుడైతే చక్కగా పేడ కలాపులు, ఆవులు గేదెలు అన్నీ ఉండేవి పల్లెటూర్లలో. అలాంటి నేపథ్యంలోనే పెరిగాం మేము. అలాంటిది చాలా ఆరోగ్యకరం. ఆ బ్యాక్టీరియాని చంపేసి ఎలాంటి వైరస్లు ఇంకా ఎలాంటి కూడుకుని ఎన్నో రకాల వైరస్లు బ్యాక్టీరియాతో వీటితో కలిసినా కూడా ఆవు పేడతోటి మనం అన్ని అల్లుకో, వంటకి కూడా పొయ్యి కూడా అలికి అట్లాగా. అంటే మా తాతగారి ఇంట్లో నేను ఏలూరులో పుట్టాను,
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. దామరాజు సుబ్బారావు గారు, లక్ష్మీకాంతం గారు, మా తాతగారు, అమ్మమ్మ. మా అమ్మగారు వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు, 3 మగపిల్లలు. మేనమామలు నాకు 10 మంది ఉన్న కుటుంబంలో 10 మంది. అక్కడ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది సంతానం. మేమందరం పిల్లలం. మా పిల్లలు, మా అందరం, మా పిన్ని పిల్లలు, మా ఇటువైపు అంటే అమ్మగారి సైడ్ పిల్లలందరం కూడా తాతగారి ఇంటికి సెలవులకి కంపల్సరీ అక్కడ వెళ్ళేవాళ్ళం. అక్కడ పూళ్ళ, జాలిపూడి అని అక్కడ ఊర్లు ఉన్నాయి. అక్కడి నుంచి మామిడి పళ్ళు కానీ, ముంజలు, తాటి ముంజలు, తాటికాయ ఎవరికి తెలియదు. దాంట్లోంచి ముంజలు వస్తాయి, చలవ చేస్తుంది, అవన్నీ తెలియదు. మేము ఎడ్ల బండిలో వెళ్ళి ఆ పల్లెటూరులో ఆ పొలాల దగ్గర తాతగారు తీసుకెళ్లేవాళ్ళు మా చిన్నపిల్లలప్పుడు. అక్కడ మేము ఆ ముంజలు తిని, ఆ ముంజ అసలు తాటి చెట్లు ఏంటనేది ఇప్పుడు ఎవరికి తెలియదు. తాటి చెట్లు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కొద్ది ఎడ్ల బండ్లు, ఆ చొప్ప పుల్లలు, ఆ చీపుర్లు, అసలు అంటే మాకు ఆ కొబ్బరి మట్టలు కానీ, ఆ కొబ్బరి మట్టల నుంచి చీపురు, ఆ దాంట్లోంచి కొబ్బరి చీపురు వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. చీపురు ఎలా వస్తుంది అవన్నీ మాకు అంటే ఆవుకి పాలు తీయడం కూడా మా పిన్ని తీసేది, మాకు కూడా నేర్పించేది. ఆవు పేడతో పిడకలు చేయడం, అంటే ఏది అసహ్యం లేదనమాట. ఆరోగ్య సంబంధమైన విషయాలకు అసహ్యం ఉండకూడదు. మంచిగా అసలు అలాంటివి ఇప్పుడు చెప్తుంటే నాకు ఆ చిన్నతనం అంతా మేము బాగా సంతోషంగా గడిపిన క్షణాలన్నీ చాలా బాగా గుర్తొస్తున్నాయి. మా పిన్నులు వాళ్ళందరూ, నేను ఒక్కరితే అమ్మాయినని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను చాలా ముద్దుగా చూసేది. పనులు ఏం చేయనిచ్చేది కాదు. పనులు నేర్పాలని మా పిన్నులందరూ ప్రయత్నం చేసేవాళ్ళం. మా అమ్మమ్మ నాకు చాట్లో బియ్యం ఇచ్చి, ఉత్తినే మట్టిగడ్డలు ఏరుతున్నట్టుగా నటించవే, మీ నాన్న నిన్నంతా గారాభంగా పెంచుతున్నాడు అని చెప్పి ఆ చాట పెట్టుకుని ఎప్పటికీ ఆ బియ్యం అయ్యేది కాదు, మట్టిగడ్డలు తీసేదాన్ని కాదు. అట్లా అక్కడ ఆవులకి, గేదెలకి అన్ని పెట్టడం, కుడితి తయారు చేయటం, అవన్నీ మాకు చాలా ఇప్పుడంతా చాలా సంతోషంగా ఉండేవి. అసలు ఏ రకమైన బాదర్బందీలు, ఇలా చదువుకోవాలని చెప్పి, ఇలా అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, పక్క వాళ్ళ పిల్లాడు బాగా చదివాడు, మీరు ఇలా చదవట్లేదు అనేది మాకు అసలు చిన్నతనం నుంచి ఏం తెలియదు. ఆరోగ్యకరంగా, ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాం, వేమన శతకాలు, కుమారి శతకం, ఇలా అన్ని శతకాలన్నీ మాకు బట్టి వచ్చనమాట. అలా ఆశువుగా చెప్పేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యి కొంచెం ఇది లేదు. కుమారి శతకము ఆడపిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది కుమారి శతకంలో ఉంటుంది. అలా దాశరథి శతకం అంటే ఆ శతక పద్యాలు, పెద్ద బాల శిక్ష, ఎక్కాలు 20 అప్పచెప్పించుకునేవాళ్ళు. అంటే అప్పుడు ఎక్కాలనే మాట ఇప్పుడు కష్టంగానే ఉంది. ఇప్పుడు ఏమిటో అంటారు ఇంగ్లీష్లో, 2 1 2 2 2 3 అని మేము ఇలా ఊక్కుంటూ చెప్పేవాళ్ళం, 2 1 2. అవి మనందరికీ అసలు ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటుంటే, ఆ ముంజలు, ఆ పాల సపోటాలు చెట్టు నుంచి అక్కడ గడ్డిమావులు ఎక్కేవాళ్ళం. పెద్ద గడ్డిమావు ఉండేది, ఆ గడ్డిమావుని ఎక్కేవాళ్ళం. దాన్ని అంతా తాళ్ళు చేసుకుని అందరం పిల్లలందరం అక్కడ దాని మీద కూర్చుని, ఆ చొప్పదండు దీంతో, అవి అప్పుడు సిగరెట్లు ఏం కాదు, ఇప్పుడంటే పిచ్చి ఇదనమాట. ఆ పొగ పీలుస్తుంటే అబ్బో అని ఏదో అంటే సరదాలన్నమాట అవన్నీ. ఆ వామన గుంటలు ఆడుకోవడం, అచ్చంగా ఇలా ఆడుకోవడం. నేను మగపిల్లలతో సమానంగా ఖమ్మంలో గోళీలు, ఆ లగ్గుబచ్చలు అని చెప్పి గోళీలు బాగా కొట్టి ఇన్ని గోళీలు తీసుకుని వచ్చేదాన్ని. అసలు అంటే ఆడపిల్లల ఆటలు, కోతి కొమ్మచ్చి ఆటలు, చెట్లు ఎక్కడం, ఈ 2 ఆటలు కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇటు ఖమ్మంలో నాన్నగారు వాళ్ళతో గడిపిన క్షణాలు, తాతగారి ఇంట్లో సెలవులకు వచ్చిన క్షణాలు. ఇక నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం, భక్ష్యాలు అంటారు ఇప్పుడు. మా తాతగారు అరటి చెట్లు ఉండేవి, అరటి ఆకులు దాని ఇది కోసి అరటి ఊచండి ఇది అంటారు, దాంతో కూడా కూరలు అవన్నీ చేసుకోవచ్చు. అవి చాలా అంటే ఎన్నో రకాల ఆరోగ్య సూత్రాలు అనమాట అవి. కిడ్నీ సమస్యలు రాకుండా, కిడ్నీలో రాళ్ళు లేకుండా, గాల్ బ్లాడర్ అవన్నీ అంటే శరీర అవయవాలన్నీ మంచిగా ఆరోగ్యంగా ఉంచేటట్టుగా. మీరు సాహిత్యపరంగా ఉన్నారు, ఇటు భాష మీద కొంత పరిజ్ఞానం ఉంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీద కూడా మీకు మంచి చక్కటి చిన్నప్పటి నుంచి ఇంట్లో మామూలుగా అలవాటు అయిపోయింది. డాక్టర్ చదవక్కర్లేదు. చిన్నప్పుడు వాళ్ళ ఆరోగ్య సూత్రాలు, వాళ్ళు పెట్టిన పళ్ళు, అన్ని రకాల పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, ఏ సీజన్లో వచ్చే పళ్ళన్నీ మాకు తినిపించారు. ఇప్పటికీ ఇలా ఆరోగ్యంగా ఉన్నాం మాత్రం చాలా బాగా సరదాగా. అంటే అరమరికలు లేని బాల్యం అంటే బాల్యం కూడా చాలా మంది. రామూర్తి గారి చలవ అక్కడి నుంచి అలా కుటుంబం ఆ విధంగా ఇటు రావడం వల్ల మీరు అదృష్టం ఏంటంటే అమ్మా నాన్నగారుల సముదాయం వాళ్ళిద్దరి కలయిక
మేమందరం జన్మించడం, చాలా అలాగే బాగుంది. రెండు వైపులా కూడా అందరి నేపథ్యం కూడా బాగుంది. కళ్ళకి అర్థం కంటిగా ముందు అలా కనబడేటట్టు చెప్పారు చక్కగా మీ బాల్యం గురించి. అసలు ఇప్పటికీ ఇంకా అసలు ఆ కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఏలూరులో తాతగారి ఇంటికి వెళ్ళి ఆ పువ్వులు కూడా అన్ని రకాల పూజకి సంబంధించిన పువ్వులు పెంచేవాళ్ళు, కూరగాయలన్నీ తీగలు. అదే నేపథ్యం నాకు పెళ్ళైన తర్వాత కూడా మాకు పెద్ద ఇల్లు, సొంత ఇల్లు బందర్లో, నేను అవన్నీ కూడా నేను పండించుకున్నాను. ఆ పొట్లకాయలు అవన్నీ, వాటికి రాళ్ళు కట్టడాలు, అంటే ప్రతిదానికి ఒక అర్థవంతంగా వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దారు. ప్రతి దాంట్లో అర్థం ఉండేది. అంటే ఈ పని ఎందుకు చేయాలి అని అడిగే పరిస్థితి మాకు లేదు. దాంట్లోనే వాళ్ళు వెంటనే చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఎందుకు చేయాలి, ఏం చేయాలి, బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది. ఇప్పుడున్న పిల్లలు అసలు మంగళసూత్రాలకి ప్రాముఖ్యత లేదు, బొట్టుకి ప్రాముఖ్యత లేదు, పువ్వులకి ప్రాముఖ్యత లేదు. వాటికి అన్ని రకరకాల అర్థాలు తీస్తున్నారు. ఒక ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఆ రకాల పువ్వులు కానీ, ఇప్పుడు పళ్ళును ఆరోగ్యం ఇది చేయింది, అలాగే ఒక సౌభాగ్య చిహ్నాలు, ఏది చేయాలి, ఏంటి సాంప్రదాయాలు, ఏ ఋతువుల్లో ఏ సాంప్రదాయాలు పాటించాలి, ఆ ఋతువుల్లో ఇప్పుడు భగవంతుడికి నివేదనలో కూడా. అయితే అప్పుడు రామూర్తి గారు భాష గురించి ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఆయన ప్రయత్నాలు జరిగినాయో, వారి యొక్క మునిమనమరాలుగా కాంతికృష్ణ గారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా కొన్ని ఆమె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా కాంతికృష్ణ గారు, మీరు చక్కగా దాంట్లోంచి మీ బాల్యంలోకి వచ్చారు, చక్కగా మీరు ఏ విధంగా పెరిగారు, ఎట్లా పెరిగారు ఏంటని. అలాగే బిక్కి కృష్ణ గారు ద్వారా మీరు ఈ కల్చరల్ సంస్థ స్థాపించారు. అవునండి. స్థాపించి దీన్ని ఏ విధంగా మీ యొక్క ఆశయాలు దాంట్లో ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, ఎట్లా ఏంటంటే దీంట్లో ఏ కార్యక్రమాలు చేశారు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సాహిత్య పరంగా సాహిత్య సేవ చేశానండి ఆయన ఆధ్వర్యంలోనే. అప్పుడు మొదటి సంవత్సరం నాకు అసలు ఏమీ తెలియదు, ఎందుకంటే ఈ షాల్స్ కప్పడాలి, మొమెంటోస్ ఇవన్నీ అంటే ఒక గౌరవ సూచకంగా ఒక వ్యక్తిని, ఇప్పుడు మీరు మీ స్టూడియోకి ఆహ్వానించి నన్ను గౌరవిస్తున్నారు, నా మాటల్ని మీరు గౌరవిస్తున్నారు, ఆలకిస్తున్నారు. అలాగే 10 మంది ప్రేక్షకులకి, చాలామంది ప్రేక్షకులకి మీ స్టూడియో ద్వారా, ఓంకార్ రాజు గారి ద్వారా, ఎందుకంటే చాలా సమస్యలకి ఇలా మనం నలుగురం మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే ఆయన ఆ టైంలో నేను అలాంటి ధోరణి, అంటే అప్పుడు పరిస్థితి బాగా తండ్రి లేడు పిల్లలకి అనే ఆలోచన వస్తేనే ఇంకా దుఃఖంగా ఉండేది. అలాంటిది సాహిత్యపరం, మీరు గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవరాలు అయి ఉండి మీరు ఇప్పుడు ఇలాంటి రాని మనిషి కోసం, ఆయన నాకు అలా చెప్పారు, రాని మనిషి కోసం మీకు ఇంత వేదాంత తత్వం ఉండి, మీరు ఇంత ఆధ్యాత్మికంగా ఉండి కూడా ఆ మనిషి కోసం ఆలోచించే బదులు మీరు సంతోషంగా ఉంటే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు, వాళ్ళని సంతోషపెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది, ముందు ఈ దారిలోకి రండి అని నన్ను ప్రోత్సహించి, ఈ సాహిత్యం అంటే ఏంటి, ఆయన పుస్తకాలు కానీ మీకు మామూలుగా తెలుసు కదా మీ ముత్తాత గారి గురించి, వాటి గురించి మీరు ఏమైనా రాయండి, ఏదైనా చెప్పండి, ఆ భాషా సేవ చేద్దాం, నలుగురికి మనం మంచి చేద్దామని చెప్పేసి ఆయన నన్ను చేయడం జరిగింది. అయితే ఫస్ట్ సంవత్సరం ఈ షాల్స్ ఇవన్నీ, అంతకుముందు నేను మామూలుగా చాలామందికి పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించేదాన్ని. దానికి కూడా పెద్దగా నేను ఏళ్ళుగా ఈ సాహిత్యం మీద భాషా సేవ చేస్తున్న వాళ్ళందరికీ సన్మానించడం జరిగింది. వాళ్ళకి కొంత ధన సహాయం కూడా చేయడం జరిగింది, ఆర్థిక సహాయం. ఆ పుస్తకాల ప్రింటింగ్కి, అంటే వాళ్ళు చాలామంది వాళ్ళలో ఉన్న సృజనాత్మకత బయటకు తీసుకురావడం జరిగినా కూడా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి లేనప్పుడు మన ఆశ్రయించడం జరిగింది. అది మనం సభాముఖంగా కూడా మేము అన్ని రకాలుగా సహాయపడతామని చెప్పేసి ఈ గిడుగు రామ్మూర్తి పంతులు సేవ దీని ద్వారా చెప్పడం జరిగింది. అలాగా అందరికీ నేను సేవ చేశాను. కొంతమంది ఈ కరోనా టైంలో కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు
పంపిణీ చేయడం జరిగింది, ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఆసుపత్రిలో కరోనా టైంలో ఉన్న వాళ్ళకు కూడా నేను మన ట్రస్ట్ తరఫు నుంచి పిల్లలు నేను అందరం సహాయం చేయడం జరిగింది. దీనికి అంతటికీ మేము వాళ్ళు సహాయాన్ని గుర్తించి నాకు చాలా చాలా సేవారత్న అని, సేవా ప్రాజ్ఞ అని ఇలా రకరకాల బిరుదులు కూడా ఎన్నో చాలా బిరుదులు ఇచ్చారు. అయితే అవన్నీ నేనేమి ఎప్పుడు సభాముఖంగా కూడా ప్రకటించలేదు. అది అసలు మన లక్ష్యం కాదండి. ఇప్పుడు ఈ బిక్కి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా సేవ, భాషా సేవ, అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన జన్మదినం రోజున, వర్ధంతి రోజున. కాకపోతే ఏంటంటే సరి అయిన సహాయం పూర్తిగా అందట్లేదనేది ఈ మధ్య నాకు, అంటే ఈ పుస్తకాలకి ఈ శాలువాలు కప్పడం, ఈ మొమెంటోస్ ఇవ్వడం, వాళ్ళకి కూడా చాలా మందికి ఇవ్వకపోతే కూడా వాళ్ళకి సరైన సేవ లభించట్లేదనే వాళ్ళు కూడా సభాముఖంగా ప్రకటిస్తున్నారు. మాకు మేడము ఈసారి మొమెంటో ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏదో ఇవ్వలేదని. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా కొంచెమైనా సహాయం చేయాలి వాళ్ళకి, అలాంటిది ఏదైనా పురస్కారం. ఇప్పుడు నాకు కొంచెం ఈ 4-5 ఏళ్ల నుంచి ఏమనిపిస్తోందంటే ఈ బాల సాహిత్యం అంటే పెద్దవాళ్ళందరూ రాసేస్తున్నారు, ఇంకా ఈ గ్రాంధిక భాషని ఇచ్చేసేసి మామూలుగా తెలుగు భాషని చాలా మంది వరకు మంచి పరిరక్షణే జరుగుతుంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సహకారంతో. ఇందులో చాలా మంది ఉన్నారు, బోలేటి పార్వతీశం గారు కానీ చాలా మంది ఉన్నారు. అయితే ఈ బిక్కి కృష్ణ గారి సహకారంతో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు కొత్తగా నేనేం అనుకుంటున్నానంటే బాల సాహిత్యం అంటే స్కూల్ కూడా తెరిచారు, కొన్ని స్కూల్స్. అలాగే ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్ళి వాళ్ళలో ఉన్న సృజనాత్మకత అంటే సాహిత్యపరంగా కానీ సేవాపరంగా కానీ వాళ్ళు ఏమేమి చేయగలుగుతారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి బాలబాలికలకి ఆ అవార్డ్స్ కానీ, అభినందనలు కానీ, వాళ్ళకు ఉపయోగపడే పుస్తకాలు కానీ, వాళ్ళకి ఏదైనా ఆర్థిక అవసరాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కనుక ఏమైనా నన్ను అడిగితే అలాగేమైనా చేయాలని చెప్పేసి నేను సంకల్పం పెట్టుకున్నాను. మీ సంకల్పం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇంకా అంటే ఈ థ్యాంక్స్ అనే పదం ధన్యవాదములు అనే ధన్యవాదములు కొద్ది కష్టంగానే ఉంటుంది తెలుగులో పలకడం అని వచ్చు, కానీ సింపుల్గా థ్యాంక్స్ అనే పదం కూడా నిత్య జీవితంలో భాషలో ఒక భాగంగా అయిపోయిందండి, తెలుగు పదం కింద అయిపోయింది థ్యాంక్స్. అంటే మా వాళ్ళు కూడా చాలా మంది తెలుగు మాట్లాడలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఇడుగు కుటుంబంలో పుట్టినా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అంతర్భాగం అయిపోయింది. అంటే ఎదుటి వాళ్ళకి ఇప్పుడు నేను ఖచ్చితంగా తెలుగే మాట్లాడతా, అంటే ఇంగ్లీష్ పదాలు దొరికినా కూడా వాళ్ళకి ఇంగ్లీషు చాలా మంది ఏంటంటే ఇక. మీ ఉద్దేశం అండి మరి తెలుగు భాషకి ఏమి ముందు తరాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటారా? భాషకి ఏమి ఇబ్బందిగానే ఉందండి. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం జగన్ గారు అప్పుడు అనంతపురం వెళ్ళి కూడా నేను ఇంగ్లీషు తప్పనిసరి అని చెప్పేసి, ఆంగ్లం తప్పనిసరి ప్రాథమిక పాఠశాలలో ఉండాలి అని చెప్పి అన్నప్పుడు కూడా నేను ఉద్దండ చంద్రశేఖర్ గారు ఆయన గోల్డ్ మెడల్ కూడా అక్కడ యూనివర్సిటీలో, కృష్ణ యూనివర్సిటీలో త్యాగం చేసేసి ఆయన డిగ్రీలన్నీ కూడా అక్కడ వదిలేసిన నేపథ్యం ఉంది. అక్కడ అంత ఉద్యమించాం మేము. ఆయన చాలా బాగా కృషి చేశారు, అప్పుడు నాకు సహకరించారు. అప్పుడు నేను సభాముఖంగా కూడా జగన్ గారికి ఏం చెప్పానంటే, ఇప్పుడు కూలీ నాలీ చేసుకునే వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీషు రాదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే మా పిల్లలు చదవాలి అనేసి మనలాంటి వాళ్ళ దగ్గర ఎవరినైనా ఆర్థిక సహాయం తీసుకుని ఇంగ్లీషు పాఠశాలల్లో చేర్పించారు అనుకోండి, మామూలుగా అనుకుందాం. చేర్పించిన తర్వాత వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఆంగ్లం రాదు, దాంట్లోనే వాళ్ళకి తెల్లారి వాళ్ళ టీచర్ మళ్ళీ ఆంగ్ల పదాలే అడుగుతుంది, ఆంగ్లంలోనే చెప్పమంటుంది, అక్కడ ఉండదు. మళ్ళీ వాళ్ళు ట్యూషన్ పెట్టాలి, అంటే ఈ ఆంగ్లం మళ్ళీ నేర్పించడానికి వాళ్ళు ఎవరినైనా పెట్టాలి. వాళ్ళకి కూలీనాలి చేసుకునే పనులకి డబ్బు ఎలాగా కష్టమే, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు వాళ్ళ మాతృభాషలోనే అసలు మనకి సైన్స్ కానీ, సోషల్ కానీ, హిస్టరీ ఇవన్నీ మనకి నేర్చుకుంటే మాతృభాషలో, ఎవరి భాషలో వాళ్ళు, ఎవరికి అర్థమైన దీంట్లో తల్లిదండ్రులు చెప్పగలుగుతారు కదా. అందులో స్కూల్కి నుంచి వచ్చిన తర్వాత కూడా మా టీచర్ గారు ఇలా చెప్పారు అంటే వాళ్ళు వీనైనా సరే ఇది తప్పు ఒప్పు అనేది వాళ్ళు చదువుతుంటే కూడా చెప్పగలుగుతారు. అప్పుడు తర్వాత మనకు అవసరానికి కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి మేధాశక్తి పెరుగుతుంది,
మనం ఒక ఎల్కేజీలోను యూకేజీలోను 1వ తరగతిలోను తెలుసుకున్న విషయాలు 5వ తరగతిలో తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. అప్పుడు ఆంగ్ల భాష నేర్చుకుని మనకు అవసరానికి మాట్లాడే భాష ఫ్లూయెంట్గా మాట్లాడడం అంటారు. ఆ ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది ఎక్కడ అవసరం పడుతుంది? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఒక ఉద్యోగపరంగా వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకుని పెద్దవాళ్ళే. కానీ మరి మధ్యలోనే మొదటి నుంచి కాకుండా మధ్యలోంచి నేర్చుకోవడం అంటే కొద్ది కష్టంగా అవుతుంది కదండి. అప్పుడు ఎలా? కాకపోతే వాళ్ళకి రాదండి. అఫ్లూయెంట్ అన్నారు చూసారా, ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం. అది ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. అదే తెలుగు మీడియంలో పిల్లలు ఇంగ్లీష్ మధ్యలో నేర్చుకున్నప్పుడు వాళ్ళంత ఫ్లూయెంట్గా వీళ్ళు మాట్లాడలేరు. అక్కడ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఇంగ్లీష్ భాష తీసేయమని చెప్పట్లేదు, తీసేయమని తెలుగులో ఎవరి మాతృభాషలో ఆ సబ్జెక్టు, అంటే ఇప్పుడు సైన్స్ని మనం తెలుగులో నేర్చుకోవడం వల్ల కొన్ని ఆంగ్ల పదాలు వస్తాయి. మేము కూడా తెలుగు మీడియంలో 10th వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్లో ఆంగ్లంలో తెలుగు బొటానికల్ ఇది అంటే మాకు కొండరాజు గారు అని చెప్పి ఒక జువాలజీ మాస్టర్ లెక్చరర్ గారు ఉండేవాళ్ళు. అకశేరుకాలు, సకశేరుకాలు, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ మాకు మా పుస్తకాల్లో కూడా బ్రాకెట్లో ఉండేవి. ఇప్పుడు అకశేరుకాలు, సకశేరుకాలు అంటే అసలు అలాగా భాష తెలుగు ఇది లేదు. ఇప్పుడు అంతా ఏంటంటే ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా కానీ ఇప్పుడు మెడిసిన్ చదవాలి, దాంట్లో అన్ని అవే ఉంటాయి తెలుగులో. ఇప్పుడు కోర్టుల్లో కూడా తెలుగులోనే ప్రవేశపెట్టమని చెప్తే వీళ్ళు తెలుగులో చదువుకుంటే తెలుగులోనే వాదించేవాళ్ళు. ఇప్పుడు తెలుగు అన్నింటిలోనూ మార్చేయమని చెప్పారు కదా, కొన్ని కోర్టులో ఉంది, కొన్ని కోర్టుల్లో లేదు. అలాగా అంటే పూర్తిగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు నేర్చుకోవద్దని చెప్పట్లే, మేము అందరం కూడా ఇంగ్లీష్ చదువుకున్నాం. అయితే మన మాతృభాషలో నేర్చుకుంటే చాలా తేలిగ్గా అర్థమవుతుంది, మనం ఏ పనైనా సులభంగా చేయగలుగుతాం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదన, డాలర్ల రేట్లు బాగా పెరిగిపోయి ఆ మోజు ఉంది, కానీ ఇక్కడ వాళ్ళందరూ బతకలేదా? చిన్నప్పటి నుంచి మేము ఆరోగ్యంగా లేమా? ఇప్పుడు అంటే ఇంగ్లీష్ అనేది డాలరు రేటు ఎక్కువ ఉండడం వల్లే ఆ భాష, ఇంగ్లీష్ భాషకి ప్రాముఖ్యత ఎక్కువ ఉందంటారా? డబ్బు కోసమే కదా. ఇంగ్లీష్ భాషకి పెద్ద ప్రాముఖ్యత ఏం లేదు, కానీ ఈ డాలర్ రూపాయితో కంపేర్ చేస్తే డాలర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ప్రధానంగా ఉంది. అదే మరి డబ్బు కూడా లేకపోతే మరి ఏది చేయలేము, ఏది సాధించలేరు. ప్రతిదానికి మూలం ధనమే కాబట్టి ఆ డబ్బు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళం కూడా కొంచెం నాశనం చేశామని చెప్పాలి. సభాముఖంగా కూడా నేను శంతవీరాల్ని, అంటే అది కూడా డబ్బు సంపాదనే. అది దానాలు చేస్తానా, ధర్మాలు చేస్తానా, ఆ సంపాదన ఎలా వినియోగిస్తాననేది అది సభాముఖంగా చెప్పడాలు ఉండదు కదా. నా డబ్బంతా అలాగా కాకుండా కొన్ని కోర్సెస్ ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ పెద్దవి ఏవైనా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగులోనే మొత్తం చివరి వరకు కూడా చదువుకోవాలంటే కూడా అందుబాటులో లేదు. ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. 10th తర్వాత ఇంగ్లీషే అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు పూర్వం వైద్యులందరూ ఆయుర్వేద శాస్త్రాలు కానీ కొన్ని అనువంశిక వైద్యులు వాళ్ళందరూ కూడా ఆపరేషన్స్ అంటే సర్జరీలు అవన్నీ చేశారు. వాళ్ళ అప్పుడున్న పరిస్థితిలోనే ఆకులు అలములు అంటే అవన్నీ తెలుసు కాబట్టి ఆ చదువులన్నీ పోయాయి. అవన్నీ తెలుగులోను సంస్కృతంలోనూ అన్నీ ఉన్నాయి. చరక సంహితలో ఉంది అంతా, చాలా చాలా గ్రంథాల్లో, వైజ్ఞానిక గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి. కాదు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ని అట్లా తీసుకొచ్చి నెమ్మదిగా దాన్ని అవసరంగా చేసేసారు. అవసరంగా ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంగ్లీష్ అవసరమనే కదండి. మనం బయటికి వెళ్తేనే ఒక షాపు అనే దాన్ని తెలుగులో ఏమంటామండి? వ్యాపార సంస్థ అని మాత్రం అక్కడ రాయలేరు. షాప్ వ్యాపార సంస్థ అని అనలేము. అవసరానికి తేలిగ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు అలా తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలు అనేది లేకుండా మాత్రం ఇప్పుడు జీవించడం చాలా కష్టమే. ఎందుకంటే షాపు అనేది వ్యాపార సంస్థ, దుకాణము అని కూడా అంటారు కదండి, దుకాణము అంటారు. అప్పుడు అనేవాళ్ళు దుకాణం అనేవారు. ఇప్పుడు ఆ దుకాణం అనే పదం మాకు తెలియదు. ఆ పదం అనేది కనుమరుగు అయిపోయింది. మీకు ఇప్పుడు దుకాణం అనేది ఎక్కడ కనపడడం లేదు. షాపు, ఈ షాప్ ఎక్కడుంది, ఆ షాప్ ఎక్కడుంది అనేది చక్కగా చదువు రాని వాళ్ళు కూడా
ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు తెలియకుండానే. అవునండి. అది ఇంగ్లీష్ అని తెలియకుండానే తెలుగు పదం కిందనే వాళ్ళు వాడుతున్నారు. షాపు, ఈ షాప్ ఎక్కడుంది, ఈ షాప్ ఎక్కడ, అంటే షాప్ అనేది ఇంగ్లీష్ పదం. అవును. అలా తెలుగులోని ఇంగ్లీష్ పదాలని కొన్ని కలిసిపోయినాయి. అవును. సో అది కూడా తెలుగు కింద అయిపోయింది. అది మా చిన్నప్పుడు ఊర్ల పేర్లు, బస్సుల పేర్లు ఎక్కడన్నా ఇది చేసినప్పుడు అంతా తెలుగులోనే ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ 90-85 సంవత్సరం నుంచి ఇలా కొంచెం మా పిల్లల వయసులో వచ్చేప్పటికి అలా వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి సేవాభారతి అని చెప్పి ఒక సంస్థ ఉంది. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు తెలుగు ఆచరణలో పెట్టాలి, ఎక్కువ తెలుగు వాడకంలో రావాలంటే మీరు ఇచ్చే సూచనలండి మీకు? అదే అంటున్నారు, అంటే తెలుగు భాష గురించి మీ కుటుంబం అంతా పాటుపడింది కాబట్టి, సో ఈ తెలుగు ఇంకా ఎక్కువగా దీని ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి ఆచరణలో పెడితే ఎక్కువగా ఇది ఇంకా ముందుకు వెళ్ళగలడానికి అవకాశం ఉందంటారా? నేను ఫస్ట్గా చెప్పేది ఏంటంటే అందరికీ పెద్ద బాల శిక్ష చదవమని చెప్తాను. అలా కాకుండా అండి, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు అదేనండి తెలుగులో ఎలాంటి ప్లేసుల్లో తెలుగు ప్రతి దగ్గర తెలుగులో రాయాలంటారా? ఈ దుకాణాల పేరు మీదన పేర్లు తెలుగులో రాయడం, ఇలాంటి సూచనలు మీరు ఎలా ఇవ్వగలుగుతారు? నేను చెప్పడం కాదు, అంటే మీరు ఏ విధంగా ఇస్తారు? మీరేంటంటే ఆ కుటుంబానికి తెలుగు భాష గురించి మీ కుటుంబం పాటుపడింది కాబట్టి తెలుగు భాష ఇంకా అంతరించిపోకుండా అంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి ఏ విధంగా ఆచరణలో పెడితే బాగుంటుంది సమాజంలో? అంటే ఇది చిన్నపిల్లల దీని నుంచి ఒక కుటుంబ వ్యవస్థ నుంచి రావాల్సిందేనండి. ఎందుకంటే స్కూళ్ళకి వెళ్ళిపోయి, ఇప్పుడు స్కూళ్ళు కూడా లేవు కదా సరిగ్గా, ఇంట్లో పిల్లలకి తెలుగు అసలు ఏంటి, తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, తెలుగులో ఉన్న గొప్పదనం ఏంటి అనేది కొంచెంగా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ తల్లిదండ్రులు తెలుసుకోవడం, ఇంట్లో గంట సమయం, ఇగో దీనికి ఇలా తెలుగులో అర్థాలు ఉంటాయి. ఎందుకంటే మేమంతా క్విజ్ చేసుకుంటూ ఉంటాం, గిడుగు పరివారం అని చెప్పి మాకు ఒక ఇది ఉంది. గిడుగు వాళ్ళ కుటుంబం అంతా తెలుగు, దాంట్లో సంస్కృతం ఉంది, తెలుగులో రకరకాల గజిబిజి అక్షరాలు, దీంట్లో ఏం అర్థాలు వస్తాయి, ఏం పదాలు వస్తాయి అని చెప్పేసి మేమంతా ఒక శశిబాల గారు మేము కూడా అందరికీ పంపిస్తూ ఉంటాం మేము. అంటే ఆ క్విజ్ దానిలాగా అలాంటివి పదజాలం అనమాట, రకరకాలుగా జంబ్లింగ్ అంటారు కదా ఇప్పుడు దాన్ని, ఇటు తారుమారు తిక్కమక్కలు చేసేసి దాంట్లోంచి ఏమొస్తాయి అర్థాలు, అలాంటివన్నీ మేము సరదాగా తెలుసుకుంటూ ఉంటాం. అంటే తెలుగు మర్చిపోకుండా తెలుగులో ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి. ఆ తెలుగులో కూడా రాసేటప్పుడు కూడా కొన్ని ఒత్తులు అవన్నీ చాలా తప్పులుగా ఉంటాయి. 100 పదాలు మాకు ఇచ్చారనుకోండి, ఏదన్నా మేము అందరం సరదాగా కల్పించేస్తే దాంట్లో 75% నేను రాయగలుగుతున్నాను. అలాగే కాంతికృష్ణ గారు, ఇప్పుడు అంటే ఎందుకు అడుగుతున్నాం అంటే తెలుగు భాష గురించి మీ యొక్క కుటుంబంలో భాగంగా రామూర్తి గారు ఎంతో ప్రయత్నాలు, ఎన్నో వ్యయ ప్రయాసాలు వర్తించి ఒడిగి ఆయన తెలుగు భాషకి ఒక ప్రత్యేకత అనేది సాధించుకొచ్చారు. ఈ భాష అభివృద్ధి అంటే భాష అంతరించిపోకుండా, భాషని దీని శాతం అనేది మాట్లాడే వాళ్ళ శాతం తగ్గిపోకుండా ఉండడానికి ఎలా దీని గురించి ప్రయత్నిస్తే ఆ భాష అలాగే మన తరతరాలకి అందించడానికి వీలవుతుందో మీ సూచనలు ఏమైనా కొద్దిగా మీ తరపున చెప్పగలరా? తప్పకుండా అండి. ఇప్పుడు ముత్తాత గారు 18వ శతాబ్దం, 17వ శతాబ్దం కూడా చాలామంది భాషా సేవా పోరాటం, ఆంగ్లేయులు కూడా మన కోసం భాషా సేవ చేశారు. అలాగే మన 21వ శతాబ్దం మనం పుట్టి అన్ని ప్రతి విషయంలోనూ కూడా తెలుగు భాష పరిరక్షణ అని చాలామంది పెద్దలందరూ కూడా పోరాట పటిమ చూపించారు. తెలుగులోనే ఎన్నో విషయాలు వ్యాసాల రూపంలో కానీ, కవితల రూపంలో కానీ, గేయాల రూపంలో కానీ, పాటల రూపంలో కానీ మనం పుట్టక పూర్వమే మనకు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్న మనం అంటే తెలుగు భాష పరిరక్షణ కింద గిడుగువారి వారసులమే అని చెప్పాలి. ఎందుకంటే మాతృభాష దినోత్సవం కింద మనకి ఆయన పుట్టినరోజు ఆగస్టు 29 ప్రకటించారు. కాబట్టి మనం కూడా ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా మాతృభాష, ఇప్పుడు తమిళులు
వాళ్ళ భాషని వాళ్ళు చాలా బాగా పరిరక్షించుకుంటున్నారు. వాళ్ళకి మనం అక్కడ తమిళనాడు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా మనకి వాళ్ళు సమాధానం తమిళంలోనే చెప్తారు. తమిళంలోనే వాళ్ళ గ్రంథాలు కానీ వాళ్ళవన్నీ ఏదైనా కానీ సాహిత్యపరంగా తమిళంలోనే వాళ్ళవి చాలా ఉంటాయి. మనము అందరినీ మన తెలుగు భాష ప్రేమికులు ప్రతి వాళ్ళని మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే ప్రతి వాళ్ళని గౌరవించడం మనకు అలవాటు, మన హిందూ సాంప్రదాయం. ఎవరైనా సరే ఏ భాషనైనా సరే మనం గౌరవిస్తున్నాం. మన పోషణ నిమిత్తం ఆంగ్లేయ భాషని మనం అవసరార్థం మనం వాడుకోవడానికి ఉపయోగించుకోకుండా ఎక్కువగా మనకు అందరికీ తెలుగు వచ్చు అలా స్టైల్గా మాట్లాడకుండా, అంటే నేను కూడా ఎలా అంటున్నానంటే నేను కూడా ఈ మధ్యనే తెలుగు భాషని పరిరక్షణకి నా వంతు సహకారం అందిస్తూ నేను కూడా చాలా వరకు అంటే ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాను కాబట్టి ఎక్కువగా మనకి ఆ ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి. దానికి కూడా నేను క్షంత వీరాలని గిడుగు వాళ్ళ వారసురాలుగా పుట్టి కానీ సాధ్యమైనంత వరకు నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే మన వ్యాపార సంస్థలు కానీ మన విద్యా సంస్థలు కానీ ఏదైనా సరే మనం ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా దాని గురించి ఆ పదం ఉపయోగిస్తే ఇప్పుడు కోర్టుల్లో అలాగే తెలుగులో రావాలని చెప్పారు. అలాగే ప్రతి విషయంలోనూ మన వైద్య రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఏ రకమైన సంస్థల్లో అయినా సరే తెలుగుని ఉపయోగించడం వల్ల చాలా తెలుగు భాష అంటే ఇప్పుడున్న పిల్లలందరికీ ఆ ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు మనకి ఆ అర్థం తెలుస్తుంది. ఎక్కడైనా ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆ పదాలు ఉపయోగించుకోవడానికి 30 రోజుల తమిళం అని 30 రోజుల్లో కన్నడం అని ఇలా పుస్తకాలు వచ్చాయి. కానీ మనకు వాడుక భాష ఇప్పుడు ఏదైతే శ్రమించారో గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ పుస్తకాల్లో భాష అలా ఉండదండి. అక్కడ వేరే అర్థం ఉంటుంది, మనం వాళ్ళు వేరే పదంగా మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే భాషని మనం ఎక్కువగా తెలుగులో మాట్లాడడం, మన అమ్మని ఎలా గౌరవిస్తామో ఆ తెలుగు భాష మధురిమని ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ తెలుగులో ఏమున్నాయని చెప్పేసి ప్రతి వాళ్ళు పరిశోధన చేయాలని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. అంటే ఇలాగా మనం అంటే మీరు తెలుగు ఆ దుకాణం ముందు ఉండే ఆ బోర్డ్స్ పైన తెలుగు భాష రాసి కిందన వేరే భాష రాయమంటున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు మనకి ప్రత్యేకం అనేది తెలుగు భాష ఫస్ట్ పెట్టాలి అండి. మీరు ఇచ్చే సూచన అలాగే తెలుగులో మంచిగా మాట్లాడడం, తెలుగులో ఎలాంటి ఉపయోగంలో లేని పదాలు మళ్ళీ వాడుక భాషలోకి తీసుకొచ్చి, అంటే చాలా పదాలు ఉపయోగంలో లేవు అంటే మనం వాడుకోవట్లేదు అవి, అలాంటివి చక్కటి భాష ఉందండి. అలాగే ఈ మధ్య చాలా నుడి గుడి అని చెప్పేసి వాసిరెడ్డి మల్లీశ్వరి గారు అని చెప్పేసి ఆవిడ ఆ పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో చాలా ఆవిడ రాసే గజల్స్ కానీ బిక్కి కృష్ణ గారు రాసే ఇది కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే విధానం కానీ స్వచ్ఛమైన తెలుగు భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా మేము మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. చాలా ఛానల్స్లో ఈ తెలుగు భాష గురించి ఇప్పుడు ఓంకార్ రాజు గారి వల్ల చాలా నాకు ఒక రకంగా ఇవాళ నాకు చాలా గిడుగువారికి తెలుగువారికి అదృష్టవంతమైన రోజు ఇవాళ ఈ కార్తీక మాసంలో. ఎందుకంటే మీరు మీ స్టూడియోకి మన స్టూడియో అనాలి, మన తెలుగు పరిరక్షించ కోసం మీరు కూడా చాలా తెలుగు భాషాభిమానని నేను వినడం జరిగింది. ఎక్కడైనా కానీ మీరు చాలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారని కూడా నేను విన్నాను. కొన్ని సందర్భాల్లో నేను మీతో పరిచయం చాలా అతి తక్కువ పరిచయంలో కూడా నేను మిమ్మల్ని అలా సందర్భంలో కలిసినప్పుడు ఆ భాషని మీరు చాలా ఆస్వాదిస్తారు. అంటే ఆ కవితలు కానీ తెలుగు స్వచ్ఛంగా మాట్లాడే వాళ్ళని కూడా మీరు చాలా గౌరవిస్తారు. అలాగే ఈ స్టూడియోకి నన్ను గౌరవించడం జరిగింది. కాకపోతే నేను ఎక్కువ తెలుగు పదాలు ఉపయోగించలేకపోయాను. ఇంకా ముందు ముందు మీ స్టూడియోకి పిలిస్తే స్వచ్ఛమైన తెలుగు ఆ సవర పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి. ఎంత కష్టంగా ఉందో చూసారా? తెలుగు భాష కోసం పోరాడే కుటుంబమే తెలుగు భాష మాట్లాడడం కష్టంగా ఉన్నది. ఎందుకంటే 21వ శతాబ్దం 22వ శతాబ్దంలో 18 నుంచి 21వ శతాబ్దం మీరు అంటున్నారు. ఇలాగా
ఎన్నో శతాబ్దాలు పోతూ ఉంటాయి, ఇంకా ముందు వస్తూ ఉన్నాయి. అందుకని అప్పుడు కాలం ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇప్పుడే కష్టంగా ఉంది. మీ కుటుంబంలో తెలుగుకి పోరాడే కుటుంబంలోనే తెలుగు భాష మాట్లాడడం కష్టంగా అవుతుంది. అవును. అందుకే ఇప్పుడు ఇంకా ముందు వారికి భాషను అందించాలంటే దాంట్లో మీరు ఇచ్చే సూచనలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చక్కగా. అంటే ప్రతి దాంట్లో వ్యవహార శైలిలో మనం తెలుగుని వాడుతూ ఉండాలి, నిత్యం మనం పోరాడుతూనే ఉండాలి. అప్పుడు కానీ మనం ముందు వారికి అందించలేమంటారు. ఉండాలి. చక్కగా మంచి విషయాలు మనం చెప్పారు. చాలా మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీ కుటుంబం ఇంకా భాష గురించి ప్రయత్నంలో భాగంగా మీరు సంస్కృతి కార్యక్రమాల్లో కూడా ముందు వెళ్తున్నారు. సత్య సంగీత ఇంటర్నేషనల్ తరఫున VCT4 తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే కాంతికృష్ణ గారు, మీరు ఆధ్యాత్మికంగా కూడా ముందంజలో ఉన్నారు. ఆధ్యాత్మికంగా మీరిచ్చే సూచనలు. తప్పకుండా అండి. ఆధ్యాత్మికం అంటే కోరికలు లేకుండా ఉండడం, అంటే ఒక భగవంతుడు మనని సృష్టించాడు అనేది మనం నమ్ముతాం కదా. మనకి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, ఇవన్నీ మనకి ప్రకృతే మనకి ఒక వరం. ఈ ప్రకృతిలోంచి ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ప్రకృతిని మనం ఏది కోరుకుంటే ఇది వాస్తవం అండి, అది మనకి లభించేట్టుగా చేస్తుంది. ప్రకృతే మనకి ప్రత్యక్ష దైవం. చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, ప్రకృతి పురుషులు, వాళ్ళు ఏ రకమైన గొడవలు లేకుండా కుటుంబ నేపథ్యాన్ని, వాళ్ళు కన్న పిల్లల్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ, వాళ్ళని కష్టంగా ఉన్న ఇప్పుడున్న రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని చెప్పని అంటున్నారు. కష్టంగా ఉన్న ఇష్టంగా పెంచుతూ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోనే, ఎందుకంటే మనకి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉన్నప్పుడే అన్ని విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఆవిడ చెప్తుంటే ఊకొట్టేట. ఇది వాస్తవం అండి, ఇది సైన్స్కి అందేదే, సైన్స్కి అందంది కాదు. చాలా నిరూపించారు. మొక్కల్లో ప్రాణశక్తి ఉందని చెప్పి జగదీష్ చంద్రబోసు చెప్పారు. క్లియర్ వాయిన్స్ కెమెరాతోటి ఒక ఆరా మనుషుల్లో కూడా ఉంటుంది. అది మనలో ఒక 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశం, పంచమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం అని ఇలా 5 కోశాలు ఉంటాయి. ఆ ఆరా మంచిగా ఉంటేనే మన లోపల శరీరంలోకి ఏ రోగాలు రావు. దాన్ని మన ప్రాణం, ఆ ప్రాణశక్తి ఉంటేనే, మన శివం శవం అంటారు కదా, ఒక శివశక్తి, ఒక దైవశక్తి, ఆ ఊపిరి, మనం పీల్చే ఊపిర్లు, ఎన్ని ఊపిర్లు పీల్చాలో కూడా భగవంతుడు నిర్ణయించేశాడు. ఆ ఊపిరి ఆగిపోవడం అంటారు కదా, అలాంటిది ఏ విధమైన అనారోగ్యం లేకుండా ఉండాలంటే ఒక ధ్యానం అలవాటు చేసుకోవాలి అందరూ. చిన్నపిల్లలు అయితే వాకింగ్ మెడిటేషన్, నడుస్తూ కూడా ధ్యానం చేసుకోవచ్చు, వాళ్ళకి అది అలవాటు చేయాలి. ఈ ముద్రలు ఉంటాయి, రకరకాల ముద్రలు ఉంటాయి మన దీంట్లో, శరీరం అంతా కూడా విజ్ఞానమయ కోసమే. జ్ఞానం, సైన్స్ ఏంటి అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈ శరీరాన్ని మంచి మనసు ఉండాలి, ఏ రకమైన కోరికలు లేకుండా. అంటే అది సాధ్యమా అంటే ప్రతి వాళ్ళకి ఏదో కోరికలు ఉంటాయి. దాన్ని భగవంత్ ప్రసాదంగా మనం వంట చేసేటప్పుడు కూడా పూర్వం వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతూ, పాటలు పాడుతూ, జానపదాలు వాళ్ళు ఆరోగ్యవంతమైన పాటలు పాడుతూ మంచిగా విజ్ఞానానికి ఉపయోగపడేది. ఆ పాటల్లోనే చాలా అర్థం ఉంటుంది. ప్రతి వంటింట్లో వంట చేసేటప్పుడే మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆ వంట చేసే పదార్థాలు ఆ తల్లికి ఏ స్వార్థం ఉండదండి. తండ్రి ఒక బాధ్యతగా పెంచితే తల్లి ప్రేమని అప్పటికప్పుడు ప్రకటిస్తుంది, తండ్రి బాధ్యతను నేర్పిస్తాడు. ప్రతి తల్లిదండ్రులు అంతే, ఎవరైనా సరే. తండ్రి ప్రేమ కనిపించదు, తల్లి ప్రేమ వెంటనే కనిపిస్తుంది. ఆ ప్రేమని ప్రకటించే విధానాలు తేడా అంతే. కాబట్టి ఇప్పుడంటే అందరూ ఎవరికి వాళ్ళు సంపాదన వచ్చి తల్లిని గౌరవించట్లేదు, తండ్రిని గౌరవించట్లేదు. మాకు మేము సంపాదించుకుంటాం,
కొంతమంది మగవాళ్ళు మాకు హోటల్లో అన్ని రకాలు ఉన్నాయి కదా అక్కడ తినేస్తాం. ఆడవాళ్ళు కూడా రకరకాలుగా ఈ టీవీ సీరియల్స్ అని ఇదని ఇంటికి వచ్చిన మగవాళ్ళకి పూర్వం మాకు కూడా ఇప్పటికీ అలవాటే. ఇంటికి అలసిపోయి వచ్చిన భర్తకి వెంటనే ఒక మంచినీళ్ళ గ్లాస్తో ఇవ్వటం, వెంటనే గబగబా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడకపోవడం, వాళ్ళు కొంచెం సేద తీరిన తర్వాత ఇప్పుడు కాఫీ టీలు వచ్చి అప్పుడు మజ్జిగలు అలాంటివి అందించడం. అంటే ఆ మజ్జిగలో కూడా ఒక తత్వం ఉంది, శరీరాన్ని చల్లబరిచే తత్వం. అప్పుడు అన్నీ ఆయుర్వేద లక్షణాలున్న ఆహారం తీసుకునేవాళ్ళు. అలాంటివే ఇందాక కూడా చెప్పాను నేను. అలాంటి వాటి వల్ల కూడా మనకు ఒక సౌమ్య గుణం, క్రోధము, అసూయ అలాంటివన్నీ ఉండవు. ఎదుటి వాళ్ళు బాగుపడితే సంతోషించే గుణం మనకి చిన్నప్పటి నుంచి అలవడాలండి. ప్రతి వాళ్ళకి ధన సహాయం అక్కర్లేదు, మనం ఆర్థికంగానే చేయలేకపోవచ్చు. గబుక్కుని ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఒక ఓదార్పు, ఒక చిన్న మాట, మన మాట తీరే బాగుండాలి. ఎందుకంటే ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే ఇంటైనా ఉండాలట, వెంటైనా ఉండాలట. నేను చాలా సభల్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంట ఉండే అదృష్టం ఒక కుటుంబానికే దక్కుతుంది. ఆ అదృష్టాన్ని మనందరం పరిరక్షించుకోవాలి. భార్యని భర్త అర్థం చేసుకోవాలి. పిల్లలు మనని కష్టపడి పెంచారు కదా అని చెప్పి తల్లిదండ్రుల్ని వాళ్ళు చెంటి పిల్లలప్పుడు ఎన్ని వాళ్ళు మలమూత్ర విసర్జన చేసినా కూడా, వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తల్లిదండ్రులు నిద్ర కార్చి వాళ్ళకన్నీ చేస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. భార్య భర్తను చూసుకోవాలి, భర్త భార్యను చూసుకోవాలి. సేవ ఎవరైనా ఒకటే. కష్టం వచ్చినప్పుడు తలనొప్పి భార్యకి వస్తుంది, భర్తకి వస్తుంది. అలాంటి ఏదైనా కష్టం వస్తుంది. అలాంటి అది కూడా భార్యాభర్తలు మంచిగా ఉండి సేవ చేసుకుని పిల్లలకి ఏం కావాలి ఏంటి, వాళ్ళకి డబ్బు ఇవ్వక్కర్లేదండి. వాళ్ళకి మంచిగా విజ్ఞానం సంపాదించి వాళ్ళు డబ్బు సంపాదించి, డబ్బే సంపాదనగా కాకుండా వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎవరైనా ఇప్పుడు ఎవరు చెప్పుకున్నా కూడా మనం కొన్ని రోజులకు ఉండం, కొన్ని సంవత్సరాలకి. అది ఏ క్షణంలో జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు ప్రేమతత్వంతో ఉండి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం. మనం ఆ జ్ఞానం ఎలా ప్రకృతిలోంచి ఎలా తీసుకోవాలి. ఒక మొక్కకి ఒక రోజు 2 మొక్కల్ని ఎదురుకుండా పెట్టుకోండి. ఒక మొక్కకి నీళ్లు పోయకుండా ఇంకో మొక్కకి మంచిగా నీళ్లు పోస్తూ దానికి ఎరువులు వేస్తూ పెంచుతూ ఉంటే ఈ మొక్క అలా వాడిపోతుంది. ఆ మొక్కల్లో ఉన్న ప్రాణశక్తి చచ్చిపోతుంది. ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. అలాగే పిల్లల పెంపకం కూడా ఈ మొక్కల్లో ప్రాణశక్తి ఉన్నప్పుడు మనం ఆ మొక్కతోటి మాట్లాడచ్చండి. ఇది వాస్తవం. నేను ప్రాక్టికల్గా నేను నిరూపించుకున్న సత్యం ఇది. ఆ మొక్కని మనం రోజు పలకరిస్తూ ప్రకృతితో కూడా అన్నీ ఒక మొక్కనే కాదు, ఆ ప్రకృతిలో కూర్చుని మనం మాట్లాడుకుంటూ మన కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటూ రోజు నేను ఇవాళ ఇలా చేశాను, నేను ఇలా తప్పు చేశాను, ఒక మొక్కనే తీసుకుని మన ఆధారంగా మాట్లాడుకుంటే ఆ మొక్క మనకి నెమ్మదిగా తలలూపడం మనకి సమాధానం ఇస్తుందండి. అవునండి. అది మీరు అసలు ఎవరైనా ప్రకృతి సహజంగా నిరూపించుకోవచ్చు. అలాగా ఆ మొక్కను మనం ఒక 2-3 రోజులు పట్టించుకోలేదనుకోండి, ఆ మొక్కలో ఒక రకమైన అలా వాడిపోయి ఒక తల వంచడం అనేది అలా జరుగుతుంది. అలా ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ప్రాణశక్తి ఉంటుంది ప్రకృతి పరంగా. అలాంటిది మనం ఆస్వాదించవచ్చు, సంతోషపడవచ్చు. ఇది నేను చాలా నిరూపించుకున్నానండి. చాలామందికి నేను ఈ మెడిటేషన్, ప్రాణిక్ హీలింగ్ అది చేస్తాను. మన అమ్మవారి చక్రాసు, ఎందుకంటే ఈ విశుద్ధ చక్రం, ఈ చక్రం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అంటే సవ్య దిశ, అపత దిశ. ఈ దీంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని మంచిగా ఉంచుకోవాలంటే ఈ చెడు శక్తిని మనం తీసేయచ్చు. అలాగే ప్రకృతి పరంగా మనకి ఉప్పు చాలా రకాలుగా మనకి తోడ్పడుతుంది. ఆ సముద్రంలో ఉప్పు మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు బామ్మలు మనకి అటు దిష్టి తీసేసి పడేసేవాళ్ళు. మనకి ఏదో తేలికగా శరీరం అంతా అయినట్టుగా అనిపించేది. కరెక్ట్గానే ఆ భావనలన్నీ కరెక్టేనండి. అది శాస్త్రపరంగా కూడా. ఎందుకంటే పర్వతాల నుంచి, నదుల నుంచి, జలపాతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఉన్న ప్రకృతి సహజ ఉన్న వనరులన్నీ, ఆకులు, అలములు అవన్నీ కూడా సముద్రంలోకి వచ్చేస్తాయి. సముద్రంలో కూడా ఎన్నో రకాల మణిమాణిక్యాలు అన్నీ కూడా చాలా రకాల నిక్షేపాలు సముద్రంలో ఉన్నాయి. నదులన్నీ కలిసి సముద్రంలో వచ్చేస్తాయి. అలాంటి సముద్రంలో ఉప్పు మనకి అన్నంలోకి కానీ మనకి అన్ని రకాలుగా కూడా చెడు శక్తిని
తీసేసే శక్తి మనకి ఆ ఉప్పుకుంది. మ్మ్. అలాగే చాలా మూలికలకి. అయితే మీకు ఆధ్యాత్మికంగా ఫుల్ ఎపిసోడే మీరు ఇంటర్వ్యూ చేయాలి అయితే మిమ్మల్ని. దీని గురించి నేను ఎన్ని గంటలైనా సరే చెప్పగలుగుతానండి. దీని గురించి చాలా పరిశోధన చేశాను. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం తెలుగు వాళ్ళు గిడుగు వాళ్ళ గురించి తెలుసుకుందామనే నన్ను పిలిపించారు కాబట్టి అయినా మీకు మిగతా విషయాల్లో కూడా వారు భాషాపరంగా అయితే మీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఇదిగా ఉన్నారు. మొక్క కూడా మాట్లాడుతుంది, మొక్కకు కూడా ప్రాణం ఉంది, మనం చెప్పే మాట మొక్క వింటుంది అనేది మీ నోట వినడం చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో రకాలు మన వస్తువులు మనం ఇది చేసుకునే వాళ్ళు అవన్నీ నేను ఇప్పుడు ఉప్పులో కూడా సముద్రంలో ఎన్నో కలిస్తే ఉప్పు ఏర్పడుతుంది. ఆ ఉప్పులో ఇలాంటి శక్తి ఉందనేది ఫస్ట్ టైం నేను వినడం జరుగుతుంది. కరెక్టే. ఎందుకు నమ్మాలి అనుకుంటే ఇప్పుడు ఫోన్ ఉంది, మధ్యలో వైరు లేదు, ఏమీ లేదు, ఏమీ లేకపోయినా ఒక శక్తి అనేది ఉండగాబట్టి అవతల వ్యక్తితో మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి శక్తే ఉప్పులో కూడా ఉంది అని మీరు ఫస్ట్ టైం అంటారు. ఈ ఉప్పుతో ఎక్కువగా దిగదూడుస్తారు, దీన్ని అదే అంటారు అనుకుంటా. కరెక్టే అన్నానంటారా? సో దాంట్లో ఇంత శక్తి ఉన్నదనేది మరి మీ ద్వారా తెలిసింది. చాలా అద్భుతం. అలాగే మిరపకాయలు దిష్టి తీస్తారు కదా, మిరపకాయలు ప్రత్యంగిర హోమం చేస్తారు శాస్త్రి గారు. ఆ ఉప్పు అమ్మవారికి ఆ మిరపకాయలతోనే ఒక హోమం చేస్తారు. అంటే యాగాలు యజ్ఞాలు అవన్నీ మూలికలు వనమూలికలు చెట్లలోంచి ఎన్నో తీసుకుని వస్తే దాంట్లోంచి వచ్చే ఆ తుని, బాబా ఇప్పుడు దుని కూడా అదే కదండి, ఆ హవిస్ అంటారు. ఆ హవిస్ రూపంలో ఇప్పుడు మనం పెట్టే ఈ తద్దినాలు కానీ పితృదేవతలకి చేసే కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ మనం వండిన రూపంలో తీసుకెళ్ళట పితృదేవతలు దేవతలు కానీ ఒక రకమైన హవిస్సు రూపంలోనో గాలి రూపంలో దాంట్లోంచి వాళ్ళు దేవి భాగవతం చదివితే అన్ని దాంట్లో తెలుస్తాయి. ఎందుకంటే రకరకాల పురాణాలు చదివితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మన పూర్వీకులు మనకి భగవద్గీతతో మొదలయ్యి ఎన్నో వేదాలలో బ్రహ్మాండమైన అంటే ఎందుకంటే ప్రపంచం అంతా చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వేదాలు మనకు వచ్చి ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు, ఎందుకంటే అన్నీ మొత్తం చదవలేము. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో అక్కడ కూడా కొన్ని కరెక్ట్గానే చెప్తున్నారు వీళ్ళు, కానీ కొన్ని ఏంటంటే అతిగా ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా కొన్ని నమ్మద్దు దయచేసి. అలాంటి ప్రయోగాలు కూడా కొన్ని చేయొద్దు. వెంటనే చేసేస్తే ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని చెప్పేసి అవి చాలామంది మనని పక్కదోవ తప్పుదోవ పట్టిస్తున్నారు. చెప్పేది ఒకటి ఉంటుంది, రాసేది ఒకటి ఉంటుంది, అక్కడ విషయం వేరే ఉంటుంది. అలాంటివన్నీ దయచేసి యూట్యూబ్లు ఎక్కువ చూడకండి. పుస్తకాలు చదవండి, తెలుగు పుస్తకాలు చదవండి. తెలుగు పుస్తకాలు చదవటం వల్ల అంటే ఏ భాష వాళ్ళు ఆ భాష అందులో చదవటం వల్ల చాలా విజ్ఞానకరమైన విషయాలు తెలుస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకెళ్ళచ్చు. ఏ రకమైన కూడా సంతోష కానీ దుఃఖం కానీ సమదృష్టితో తీసుకునే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే మనం నీరసించిపోతాం. దానికి డాక్టర్లు రకరకాల మందులు అవన్నీ మరి వాళ్ళ అంత కష్టపడి చదువుకున్న డాక్టర్లు మరి ఆ మందులు మరి అవి కూడా చెట్లలోంచి వచ్చి రకరకాలుగా తయారు చేసినవే కాబట్టి అవి ఇమీడియట్గా ఇంగ్లీష్ మందులు అయితే తొందరగా తగ్గుతాయి. హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ తొందరగా లేటుగా కొంచెం పనిచేస్తాయన్నా కానీ పూర్తి సొల్యూషన్ పూర్తిగా మనకి ఆయుర్వేదం మనకి చాలా అందించిందండి. ఎక్కువగా నేను ఆయుర్వేదాన్ని బాగా ఇది చేస్తాను, హోమియోని. కానీ మా తాతగారు కూడా హోమియో వైద్యులు. మా అమ్మగారు వాళ్ళ తండ్రి మాకు చిన్నప్పుడు కూడా అందులో అంటే మేధాశక్తి పెరగడానికి ఏంటి అది అంతా చెట్ల మూలికల్లోంచి ఆ టిష్యూ సాల్ట్స్ ఇవి తీసి దాంట్లోంచి షుగర్ పిల్స్ అని ఉంటాయి. దాంట్లో ఎంత మోతాదు టిష్యూస్ వేస్తే మనకి ఆ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది అనేది అలాంటి మందులు అవన్నీ కూడా మాకు ఆ విషయ పరిజ్ఞానం కూడా ఉంది. అందుకని ఏంటంటే ఆధ్యాత్మికంగా మనిషి ఎప్పుడైతే ఏది కోరికలు జయించి వృద్ధిలోకి వచ్చి ఈర్ష్యాద్వేషాలకి అతీతంగా ఉంటారో దానికి కూడా రకరకాల మన శరీరంలోని అన్ని భాగాల్లోంచి రకరకాలు ఉన్నాయి ముద్రలు అవన్నీ. ఇప్పుడు వైద్యులు కూడా చాలా ముద్రలు అవన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళ భాషాపరంగా కూడా. ఈ కరోనాను జయించడానికి కూడా మనకి చాలా సులువు మార్గాలు వచ్చాయి. అందుకని ఇది మనం ఇంకో ఎపిసోడ్ తోటి మందు నుంచి ఓంకారం నుంచి ప్రణవనాదం నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అది దాంట్లో ఇంకా వైజ్ఞానపరంగా ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం జరుగుతుంది. చాలా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటే మనం యాక్టర్ అయిన వాళ్ళు కొడుకు యాక్టర్ అవ్వాలనే
ఇది లేదు, వాళ్ళకి అదే ఇష్టంగా ఆ కోర్సుని ఎంచుకోవాలని లేదు. అవునండి. అలాగే లెక్చరర్ అంత మాత్రం కొడుకు కూడా లెక్చరర్ అవ్వడం లేదు. అలాగే ఇంజనీర్ అవుతే ఇంజనీరింగ్. కానీ ఇక్కడ రామూర్తి గారి కుటుంబంలో అదే కోవాకి చెంది అదే యొక్క ఆదర్శంగా తీసుకొని ముని మనవరాలుగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను VCTV4 తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నిజంగా కాంతికృష్ణ గారు గిడుగు రామూర్తి ముని మనవరాలుగా మీరు ఎంతో కొంత మీకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు ఆయన గురించి చెప్పారు. అలాగే కాకుండా మీరు మిగతా రంగాల్లో కూడా ఆధ్యాత్మికంగా అటు సాహిత్యపరంగా ఎంతో అనుభవం కూడా గడించారు. ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే, తండ్రి ఏ వృత్తిలో ఉంటే కొడుకు కానీ కూతురు కానీ అదే వృత్తిలో రావడం అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ. అవును. కానీ ఇక్కడ మాత్రం గిడుగు రామూర్తి గారు భాష కోసం, తెలుగు భాష కోసం ఎంత ఆయన శ్రమపడ్డారో, ఎంత ప్రయత్నించారో చివరికి సాధించారు. కానీ దాని గురించి ఆ తెలుగు భాషలో ముని మనవరాలుగా ఉంటూ కాంతికృష్ణ గారు ఎంతో పరిజ్ఞానం ఆ భాష కోసం ఇంకా ప్రయత్నంలో భాగంగా ఆయన వారసత్వంగా ముని మనవరాలుగా ప్రయత్నించడం అనేది చాలా గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. సో అందుకే ఆమె దీని విషయంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఆమెకి చక్కటి పరిజ్ఞానం ఉంది. అలాగే సంస్కృతి పరంగా కూడా ఇంకా ఆమెతో ఇంకా 2-3 ఎపిసోడ్స్ మనకి ఆధ్యాత్మికంగా మీకు అందించబోతున్నాం VCTV4 తరఫున. సో ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా విలువైన విషయాలు రామూర్తి పంతులు గారి గురించి, మిగతా విషయాల గురించి తెలియజేసినందుకు కాంతికృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. మళ్ళీ మీరు మా ప్రేక్షకులకు కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా తప్పకుండా అండి. సెలవు తీసుకుంటున్నాం.